Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 24th September 2025. So let's start the discussion without any further delay. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం ఆల్రెడీ రన్ చేస్తున్న ఫ్యూ కోర్సెస్ అనౌన్స్మెంట్స్ అనేవి మీకు ఇస్తాను. దిస్ ఈజ్ అన్ అప్డేట్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో చూడండి, గరుడ అని ఒక కోర్స్ని లాంచ్ చేసాం. దిస్ ఇస్ అ జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ అనమాట. దట్ విల్ బి డెల్ట్ బై మీ. సో ఫీచర్స్ ఆఫ్ దిస్ మీరు కోర్స్ చూసుకుంటే ప్రతి ఒక్క కాంటినెంట్ని మనం తీసుకొని దిస్ ఇస్ అ వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. దట్ ఈస్ ద పాయింట్ టు బి నోటెడ్. సో ఇక్కడ మనము ప్రతి ఒక్క కాంటినెంట్ తీసుకొని దాంట్లో ఉన్న ఫిజికల్ ఫీచర్స్, పొలిటికల్ ఫీచర్స్, ఎన్వైరన్మెంటల్ ఫీచర్స్, కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ ఇవన్నీ మనం చూస్తామన్నమాట. ఓకే, సో కీ థీమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం, లైక్ మౌంటైన్స్, ఇంటర్నేషనల్ బాడీస్, స్ట్రేట్స్, రివర్స్, బయోస్పియర్స్ రిజర్వ్స్, గ్లోబల్ హాట్స్పాట్స్ అండ్ ఏవైతే రిపీటెడ్గా మనకి పీవైక్యూస్లో వస్తూ ఉన్నాయో, లైక్ ప్రీవియస్గా వస్తూ ఉన్నాయో ఎగ్జామ్స్లో, అండ్ ఆల్సో కీ ఇంపార్టెంట్ రిపీటెడ్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెడతాం. సో ప్రాక్టీస్ బుక్లెట్ అనేది ఇస్తాం విత్ హై రెజల్యూషన్ మ్యాప్స్. 3 ప్రాక్టీస్ టెస్ట్ అనేవి ఉంటాయి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్. If you want to purchase this, you can enroll at just 499 rupees. Okay, so 6305955332 అనే నెంబర్కి కాల్ చేసైనా పర్చేస్ చేయొచ్చు, లేదా taraias.com వెబ్సైట్లో అయినా పర్చేస్ చేయొచ్చు. ఓకే, ఇన్ ద సేమ్ వే వరల్డ్ హిస్టరీకి కూడా మనం ఒక కోర్స్ లాంచ్ చేసాము. సో ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ జూలైలోనే స్టార్ట్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇట్, so this particular course will be dealt by Sairam sir very beautifully and organically, and one stop solution notes అనేది ఇస్తారు సార్. డౌన్లోడబుల్ సాఫ్ట్ కాపీ ఫార్మాట్లో ఇస్తారు మీకు. 1-on-1 మెంటర్షిప్, జూమ్ కాల్స్, ఆన్ డిమాండ్ కాల్స్ కూడా ఉంటాయి. అండ్ sir will be dealing this world history with the help of connection with IR themes and ethics themes wherever it is possible. Beautifully integrate అవుతాయి ఇక్కడ. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ ఉంటాయి. మోడల్ ఆన్సర్ బుక్లెట్స్ని కూడా ఇస్తాం. వ్యాలిడిటీ ఆఫ్ దిస్ కోర్సెస్ ఫర్ 365 days అనమాట. అండ్ ఫీ విల్ బి రివైజ్డ్ to 2500 from August 1st, 2025. You can use TIA33 as a code to purchase this particular thing. If you want to enroll, this is only at 399 కి మాత్రమే మీకు ఇస్తున్నాం. 6305955332 అనే నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా www.tharaias.com అయినా మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకే, ఇన్ ద సిమిలర్ వే ఇండియన్ ఎకానమీకి కూడా ఒక కోర్స్ లాంచ్ చేశాము. ఇది కూడా జూలైలోనే ఫస్ట్ బ్యాచ్ లాంచ్ అయిపోయింది. ఇక్కడ వెంకట్ సార్ తీసుకుంటున్నారు క్లాసెస్. 1 స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటాయి ఇక్కడ కూడా సాఫ్ట్ కాపీస్ లాగా. అండ్ 1-on-1 మెంటర్షిప్, ఆన్ డిమాండ్ జూమ్ కాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి విత్ సార్. టాపిక్ వైజ్ పీవైక్యూ అనాలిసిస్ ఉంటుంది. అండ్ 365 days ఇస్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది కోర్స్. అండ్ ఫీ విల్ బి రివైజ్డ్ టు 2500 వెరీ వెరీ సూన్. కాబట్టి ప్రస్తుతం ఉన్న 999 ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ if you want to enroll, 6305955332 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా www.tharaias.com వెబ్సైట్లో అయినా పర్చేస్ చేయొచ్చు. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద డిస్కషన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో సైన్స్ పేజ్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఐపీఆర్ గాంధీనగర్ ప్రపోజెస్ రోడ్ మ్యాప్ ఫర్ ఇండియాస్ ఫ్యూజన్ పవర్ ప్లాన్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. న్యూక్లియర్ ఫిజన్. సో ఫిజన్ అంటే బ్రేకింగ్ అప్ ఆఫ్ ది ఆటమ్స్ లైక్ యురానియం ఇంటూ వెరీ స్మాలర్ వన్స్. యురేనియం లాంటి ఐసోటోప్స్ ఆర్ యురేనియం ఐసోటోప్స్ ఏవైతే ఉంటాయో, సో ఇలాంటి ఆటమ్స్ని మనము స్మాలర్ వన్స్గా బ్రేక్ చేసిన ప్రాసెస్ని న్యూక్లియర్ ఫిజన్ అని అంటూ ఉంటామన్నమాట. ఓకే, సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో మనకి న్యూక్లియర్ ఫిజన్ అనే ఒక ప్రాసెసే జరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా మనం న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాము. ఓకే, సో బట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా పవర్ అనేది మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఎనర్జీ కెన్ బి టర్న్డ్ ఇన్ టు పవర్. సో ఆ పవర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకు లాట్ ఆఫ్ రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో విచ్ ఇస్ వెరీ డేంజరస్. అండ్ ఆల్సో దీన్ని మనం క్లీన్ చేయడం అనేది కూడా చాలా కాస్ట్లీ ఎఫైర్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ న్యూక్లియర్ ఫిజన్. మరి ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ మీకు తెలియాలి, దాన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అని అంటూ ఉంటాం. సో ఫ్యూజింగ్ అంటే ఏంటి, వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ 2 లైటర్ ఆటమ్స్ లైక్ హైడ్రోజన్ టు ఫార్మ్ ది హెవియర్ వన్స్. అంటే 2 స్మాల్ ఆటమ్స్ని ఫ్యూజ్ చేస్తున్నాం, కంబైన్ చేస్తున్నాం. సో లైక్ హైడ్రోజన్ ఆటమ్స్ లాంటి వాటిని మనం కంబైన్ చేసి హెవియర్ ఆటమ్స్గా మనం వాటిని కన్వర్ట్ చేస్తాం అనమాట.
సో ఇదే ప్రాసెస్ మనకి సన్స్లో కానీ స్టార్స్లో కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ ప్రాసెసే మనకి సన్లో, స్టార్స్లో, వీటిలలో మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే దీంట్లో మనకి 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి జరుగుతాయి. ఒకటి వచ్చేసి ఈ పర్టికులర్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ వల్ల ఈ ఫ్యూజన్ ప్రాసెస్లో లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో రేడియో యాక్టివ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్ జనరేషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో న్యూక్లియర్ ఫిజన్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, ఈ ఎనర్జీ కన్నా న్యూక్లియర్ ఫ్యూజన్లో రిలీజ్ అయిన అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ న్యూక్లియర్ ఫిజన్లో డేంజరస్ అండ్ కాస్ట్లీ అయిన రేడియో యాక్టివ్ వేస్ట్ చాలా జనరేట్ అవుతుంది. బట్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో మాత్రం వేస్ట్ అనేది చాలా తక్కువగా జనరేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ ప్రపంచానికి ఏం అవసరం? డెఫినెట్లీ న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రాసెస్ మాత్రమే అవసరం అనమాట. బట్ ప్రస్తుతం మనం న్యూక్లియర్ ఫిజన్ని మనం యూజ్ చేస్తున్నాం. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఇంకా సో ఇట్ ఈస్ ఇన్ ద డెవలప్మెంట్ స్టేజ్, ఓకే, రీసెర్చ్ స్టేజ్లో మాత్రమే మనం ఉన్నామన్నమాట. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి న్యూక్లియర్ ఫ్యూజన్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ స్టెప్ ఇన్ ద క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీలో ఇది ఒక నెక్స్ట్ బిగ్ స్టెప్గా మారబోతుంది అనమాట. సో మరి ఈ పర్టికులర్ థింగ్ని ఎలా, ఓకే, సో హౌ టు ఇమిటేట్ అ స్టార్ ఆన్ ఎర్త్. సో స్టార్లో జరిగే ప్రాసెసే న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పాము. సో ఎర్త్ మీద న్యూక్లియర్ ఫ్యూజన్ని మనం ఎలా కండక్ట్ చేయాలి? ఫ్యూజన్ అనేది డజంట్ హ్యాపెన్ ఈజీలీ, అందుకే మనం దీన్ని అడాప్ట్ చేసుకోలేం. న్యూక్లియర్ ఫ్యూజన్లో కన్నా న్యూక్లియర్ ఫ్యూజన్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ న్యూక్లియర్ ఫ్యూజన్ని మనం అడాప్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇట్స్ నాట్ వెరీ ఈజీ. సో సన్ మీద ఏంటంటే అక్కడ ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రావిటీ ఉండడం వల్ల సో సన్ మీద ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో మరి ఎర్త్ మీద దీన్ని మనం కండక్ట్ చేయాలి అని అంటే సో బేసికలీ ఎవరైతే రీసెర్చర్స్ ఉన్నారో దే నీడ్ టు క్రియేట్ సమ్ ఆర్టిఫిషియల్ మెకానిజం ఆర్ ఆర్టిఫిషియల్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని మనం ఎర్త్ మీద ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయగలిగితే సో సేమ్ సన్ మీద ఎలా అయితే ఉంటుందో ఎర్త్ మీద కూడా ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని మనం డెవలప్ చేయగలిగితే వీ కెన్ కండక్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ ఆల్సో. న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రాసెస్ని కూడా మనము ఎర్త్ మీద కండక్ట్ చేయొచ్చు అనమాట. అయితే దీంట్లో 2 ఇంపార్టెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇనర్షియల్ కన్ఫైన్మెంట్, ఓకే. రెండో పద్ధతి వచ్చేసి మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్. సో ఈ 2 పద్ధతులు అనేవి ఉంటాయన్నమాట. దీస్ ఆర్ ద 2 మెథడ్స్ దట్ వీ యూజ్ టు కమ్ అప్ విత్ ది ఆర్టిఫిషియల్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ దట్ హెల్ప్స్ అస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్. ఓకే, ఇనర్షియల్ కన్ఫైన్మెంట్లో ఏముంటుంది అని అంటే పవర్ఫుల్ లేజర్స్ అనేవి ఉంటాయన్నమాట. విల్ యూస్ పవర్ఫుల్ లేజర్స్. ఈ పవర్ఫుల్ లేజర్స్ ద్వారా విల్ బ్లాస్ట్ అ స్మాల్ ఫ్యూయల్ ప్యాలెట్. ఓకే, చిన్న ఫ్యూయల్ ప్యాలెట్ని మనం పవర్ఫుల్ లేజర్ సహాయంతో వాటిని బ్లాస్ట్ చేస్తాం. ఓకే, సో దాని తర్వాత ఏమవుతుంది అని అంటే ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి స్క్వీజ్ అయిపోయి ఫ్యూజన్ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఇనర్షియల్ కన్ఫైన్మెంట్ అనే ప్రాసెస్ ఆర్ మెథడ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ మెథడ్ ఇస్ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఫ్యూయల్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ ఫ్యూయల్ని ప్లాస్మా స్టేజ్కి కన్వర్ట్ చేస్తామన్నమాట. అంటే ప్లాస్మా స్టేజ్ ఇస్ నథింగ్ బట్ సూపర్ హాట్ గ్యాస్ లాగా మనం దాన్ని కన్వర్ట్ చేస్తాం. దాని తర్వాత మనం ఏం చేస్తాము అంటే పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ని యూజ్ చేసుకొని విల్ ట్రై టు హోల్డ్ దిస్ పర్టికులర్ ప్లాస్మా ఇన్సైడ్ అ డోనట్ షేప్డ్ వెజిల్. ఒక డోనట్ షేప్డ్ వెజిల్ అంటే ఈ డోనట్ షేప్డ్ వెజిల్ని మనము టొకామాక్ అని అంటాము. ఈ పర్టికులర్ వెజిల్ లోపల విల్ ట్రై టు హోల్డ్ దిస్ ప్లాస్మా అనమాట. ఎలా హోల్డ్ చేస్తాము? విల్ యూజ్ పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ని యూజ్ చేసుకొని ఈ టొకామాక్ అనేది ఇట్స్ డోనట్ షేప్లో ఉన్న ఒక వెజిల్. ఈ వెజిల్లో ఈ ప్లాస్మాని విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాగ్నెట్స్ హోల్డ్ చేసుకుంటాం అనమాట. అయితే ప్రస్తుతము మనం ఈ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ అనే ఈ ప్రాసెస్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. సో ఎలాంటి ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చాను దీనికోసం అని అంటే సో బేసికలీ ITER ఫ్రాన్స్ ఇనిషియేట్ చేసిన ప్రాసెస్ ఇది ఆర్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో మనం ఎక్కువగా వీఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్. ఇండియాకి ఏం రోల్ ఉందంటే మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ మీద ఇండియా ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మన ఓన్ వెహికల్స్ దట్ ఈస్ మన ఓన్ టొకామాక్స్ని మనం బిల్డ్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాము. సో ప్లాస్మా అంటే ఏంటి?
ప్లాస్మా స్టేజ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ సూపర్ హాట్ గ్యాషియస్ స్టేజ్ అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే మనకు ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో దే ట్రై టు బ్రేక్ ఇన్ టు చార్జ్డ్ పార్టికల్స్. ప్లాస్మా స్టేజ్లో ఉన్నప్పుడు ఆటమ్స్ అనేవి చార్జ్డ్ పార్టికల్స్గా బ్రేక్ అవుతూ ఉంటాయి. సో టొకామాక్ అంటే ఇట్స్ డోనట్ షేప్డ్ మెషిన్. ఈ పర్టికులర్ మెషిన్లో మనము ఈ ప్లాస్మా స్టేజ్ని హోల్డ్ చేస్తామన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాగ్నెట్స్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ డీటెయిల్స్. మరి ఇండియా జర్నీ ఏముంది? సో ప్రస్తుతం మనకి న్యూస్లో ఇచ్చింది ఇస్ అబౌట్ ఐపీఆర్ గాంధీనగర్. సో బేసికలీ ఐపీఆర్ గాంధీనగర్ జర్నీ మీరు చూసుకున్నట్టయితే గాంధీనగర్. సో ప్రస్తుతం ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ SST-1. సో ద కరెంట్ మెషిన్ నేమ్ ఇస్ SST-1. సో ఈ పర్టికులర్ మెషిన్ ఏంటి అని అంటే సో దిస్ ఇస్ అ రీసెర్చ్ మెషిన్. ఓకే, ఈ పర్టికులర్ మెషిన్ని రీసెర్చ్ కోసం వాడుతున్నాం. ఇట్స్ నాట్ ఫర్ పవర్ జనరేషన్ కోసం కాదు. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ దాంట్లో ఆల్మోస్ట్ ప్లాస్మా స్టేజ్ అనేది 560 మిల్లీ సెకండ్స్ వరకు ఆగిందనమాట. ఈ పర్టికులర్ మెషిన్ ఆర్ ఈ పర్టికులర్ వెజిల్లో SST-1 అనే వెజిల్లో ఆల్మోస్ట్ ప్లాస్మా స్టేజ్ని ఆర్ ప్లాస్మాని 1 సెకండ్ లెస్ దెన్ 1 సెకండ్ అంటే 650 మిల్లీ సెకండ్స్ వరకు మనము హోల్డ్ చేయగలిగాం. బట్ మన టార్గెట్ ఎంత అనంటే ఈ ప్లాస్మా స్టేజ్ని 16 మినిట్స్ వరకైనా హోల్డ్ చేయాలి. ఓకే, సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ SST భారత్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇందులో మనము ఫ్యూజన్ని అండ్ ఆల్సో ఫిజన్ని రెండింటిని మిక్స్ చేస్తామన్నమాట. ద టోటల్ పవర్ జనరేషన్ దట్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ దిస్ ఈస్ 130 మెగావాట్. ఇందులో 100 వచ్చేసి ఫిజన్ నుంచి రావాలి, 30 వచ్చేసి ఫ్యూజన్ నుంచి రావాలన్నమాట. సో దీని యొక్క కాస్ట్ ఎంత ఉంది అని అంటే సో దిస్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ దట్ ఇండియా విల్ కమ్ అప్ విత్. దీని కాస్ట్ 25,000 crores. ఓకే, సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే Q షుడ్ బి ఆల్మోస్ట్ ఈక్వల్ టు 5. Q అనేది అట్లీస్ట్ 5 లాగా ఉండాలి. Q అంటే ఏంటి? Q వాల్యూ ఇస్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ ఎనర్జీ అవుట్పుట్ టు బేసికలీ ఎనర్జీ ఇన్పుట్. ఎనర్జీ అవుట్పుట్ ఎంతైతే ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం, ఎంతైతే ఆ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి ఎంత ఎనర్జీని ఇన్పుట్గా ఇస్తున్నాం, ఈ రేషియోనే మనం Q అంటాం అనమాట. ఈ Q ఏదైతే ఉంటుందో, ఈ Q వాల్యూ ఏదైతే ఉంటుందో, Q వాల్యూ లెస్ దెన్ 1 ఉంటే సో మనం ఇనీషియల్గా ఇవ్వాల్సిన ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, అవుట్పుట్ అనేది తక్కువగా ఉంటుంది, విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ అస్. సో మనం న్యూక్లియర్ ఫ్యూజన్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి. Q ఈక్వల్ టు 1 ఉన్నా మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. బట్ Q గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు ఇట్ విల్ బి గ్రేట్. అండ్ Q ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 20 సో కమర్షియల్గా ఆ పర్టికులర్ థింగ్ అనేది మనకు సక్సెస్ఫుల్ అయిందని మనం చెప్పొచ్చు అనమాట. Q అనేది 20 ఉన్నప్పుడు. వరల్డ్ రికార్డ్ ఎంత అని అంటే యూకేలో Q ఈజ్ ఈక్వల్ టు 0.67. అండ్ ITER ఏదైతే ఉందో ఫ్రాన్స్ డెవలప్ చేసింది, ఇందులో Q వాల్యూ 10 విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇండియా ఈజ్ హోపింగ్ దట్ మనం Q వాల్యూని 20 వరకు రీచ్ చేసుకోవచ్చు బై 2060 వరకు Q వాల్యూని 20కి రీచ్ చేసుకోవాలనేది మన ఇంపార్టెంట్ అంబిషన్ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ SST భారత్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డెమో రియాక్టర్. ఈ డెమో రియాక్టర్ని మనము 2060 వరకు డెవలప్ చేసుకుందామనే టార్గెట్తో ఉన్నామన్నమాట. ఇందులో Q వాల్యూని 20 వరకు రీచ్ అవ్వాలి అనుకుంటున్నాం. సో దట్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద కమర్షియల్ పర్పస్కి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో 250 మెగావాట్ ఈజ్ అవర్ టార్గెట్. ఓకే, వరల్డ్ యొక్క ప్రోగ్రెస్ మీరు చూసుకుంటే ఇది ఇండియాకి సంబంధించిన వెహికల్స్కి సంబంధించిన జర్నీ. మరి వరల్డ్ ప్రోగ్రెస్ మీరు చూసుకున్నట్టయితే వరల్డ్లో ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో సో ఇట్ హ్యాస్ డెవలప్డ్ వెస్ట్ టొకామాక్ 2025. ఈ పర్టికులర్ దాంట్లో ప్లాస్మాని ఎంతవరకు హోల్డ్ చేయగలిగాము అంటే 22 minutes విచ్ ఇస్ వెరీ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ చైనా అనేది ఇట్ ఈస్ డెవలపింగ్ ఈస్ట్ టొకామాక్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఈస్ట్ టొకామాక్ అనేది చాలా వరల్డ్ రికార్డ్స్ని బ్రేక్ చేసింది, సెట్ చేసింది. అండ్ ఇట్ ఈస్ హోల్డింగ్ వెరీ వెరీ హాట్ ప్లాస్మా. అండ్ యూకేలో స్టెప్ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో దిస్ ఈస్ అ ప్రోటోటైప్. దిస్ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్ బై 2040 అనమాట. అండ్ యుఎస్లో ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. సో బేసికలీ బై 2030 వీళ్ళు వాళ్ళ ఎయిమ్స్ని రీచ్ అవుతారని అనుకుందాం. అండ్ ఇండియా యొక్క టార్గెట్ వచ్చేసి 2060 ఈజ్ అవర్ టార్గెట్.
సో క్యూ వాల్యూ 20 రీచ్ అవ్వాలని మనము కోరుకుంటున్నాము. ఓకే, సో అవర్స్ అప్రోచ్ ఇస్ అ స్లోవర్ అప్రోచ్ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్, బట్ మనం చాలా కాషియస్ స్టెప్స్తో ముందుకు వెళ్తున్నాం అనమాట. ఓకే, అయితే ఇండియా అనేది కొన్ని కొత్త టూల్స్ని కూడా వాడాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ రైట్ ఇట్ ఓవర్ హియర్ సో దట్ యుల్ అండర్స్టాండ్. సో ఇండియా ఈజ్ ఆల్సో కమింగ్ అప్ విత్ ద న్యూ టూల్స్ ఫర్ డెవలపింగ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఒకటి వచ్చేసి డిజిటల్ ట్విన్స్. డిజిటల్ ట్విన్స్ అంటే ఏంటి? ఇవి కంప్యూటర్ వర్షన్స్ ఆఫ్ రియాక్టర్స్ అనమాట. మనం ఏవైతే న్యూక్లియర్ రియాక్టర్స్ని యూజ్ చేస్తామో అవి కంప్యూటర్ వర్జన్లో ఉంటే వాటిని మనము డిజిటల్ ట్విన్స్ అని అంటూ ఉంటాం అనమాట. సో బిఫోర్ డెవలపింగ్ అ రియాక్టర్ దాన్ని టెస్టింగ్ చేసే ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్ మనం చేయొచ్చు. సో దట్ ఈస్ అ న్యూ టూల్ దట్ ఇండియా వాంటెడ్ టు యూజ్. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ని కూడా మనం యూజ్ చేయాలనుకుంటున్నాం టు కీప్ దిస్ ప్లాస్మా వెరీ స్టేబుల్ అండ్ సేఫ్. ప్లాస్మాని సేఫ్గా స్టేబుల్గా మార్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మెథడాలజీస్ని కూడా మనం యూజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ కమింగ్ అప్ ఆర్ యూసేజ్ ఆఫ్ ద న్యూ మెటీరియల్స్ ఈస్ గోయింగ్ టు బి డన్ బై ఇండియా. ఇందులో ఏంటంటే స్పెషల్ మెటల్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఎక్స్ట్రీమ్ హీట్ అండ్ రేడియేషన్ని కూడా తట్టుకోగలుగుతాయో, రెసిస్ట్ చేయగలుగుతాయో అలాంటి వాటిని మనము డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో దీస్ ఆర్ ద న్యూ టైప్ ఆఫ్ టూల్స్ దట్ ఇండియా వాంటెడ్ టు కమ్ అప్ విత్. స్టిల్ ఈ పర్టికులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ని మనం డెవలప్ చేయడంలో ఫ్యూ ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తాం. ఎందుకు అనంటే దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హై కాస్ట్. ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. ఆల్మోస్ట్ మనము 25,000 crores మనం యూజ్ చేయాల్సి వస్తుంది ఓన్లీ ఒక 1 స్టెప్ని డెవలప్ చేయడానికి. సో అంత కాస్ట్లీ అనమాట ఇది. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాంపిటీషన్, సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ చీపర్ and they are growing faster if you're comparing with the nuclear energy. So మనకు ఆల్టర్నేటివ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ద ఫ్యూజన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయట్లేదు. సో ప్రైవేట్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ వెరీ లో. అండ్ ఆల్సో ఫ్యూజన్ డెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు షిఫ్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఆల్వేస్ 20 to 30 years అవే ఉన్నాయి. చాలా దూరం టార్గెట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో లాంగ్ టార్గెట్స్ అండ్ లాంగ్ అచీవబుల్ టార్గెట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఫ్యూజన్ డెడ్ లైన్స్ అనేవి చాలా హ్యూజ్గా ఉన్నాయన్నమాట. బట్ స్టిల్ ఈ పర్టికులర్ ఫ్యూజన్ అనేది వెరీ యూస్ఫుల్. ఎందుకు అనంటే సో ప్రాక్టికలీ త్వరగా పాసిబుల్ కాకపోయినా ఇఫ్ దిస్ ఈస్ పాసిబుల్ డెఫినెట్లీ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఎందుకు అనంటే మనకి బేసికలీ వీ హ్యావ్ బెటర్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్. సో మన దగ్గర ప్రాపర్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ అనేవి ఉన్నాయి. ఈ మ్యాగ్నెట్స్ని మనం యూజ్ చేసుకొని వీ కెన్ స్టెబిలైజ్ ద ప్లాస్మా స్టేజ్ ఫర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఇంకొకటి ఏంటంటే రేడియేషన్ ప్రూఫ్ మెటీరియల్స్ కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ కెన్ బీ పాసిబుల్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఆల్సో ప్లాస్మా సైన్స్లో అడ్వాన్స్మెంట్స్ అనేవి చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో. సో దట్ విల్ ఆల్సో హెల్ప్ ఫర్ అస్ ఇన్ డెవలపింగ్ ద న్యూక్లియర్ ఫ్యూజన్ టు బీ సక్సెస్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీఆర్ డెవలపింగ్ హైటెక్ ఇంజనీరింగ్ స్కిల్స్. మన దగ్గర హైటెక్ ఇంజనీరింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల ఫ్యూజన్ యొక్క రీసెర్చ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయన్నమాట. సో ఫ్యూజన్ రీసెర్చ్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ అదర్ టెక్నాలజీస్ టూ. వీటన్నిటి మీద కూడా మనం డెవలప్మెంట్ని కొనసాగించాలి అని అంటే ఫ్యూజన్ రియాక్షన్ అండ్ ఫ్యూజన్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ నెసెసరీ. దానివల్ల ఈ ఇండస్ట్రీస్ కూడా చాలా డెవలప్ అవుతాయి అన్నమాట. సో ద ఫైనల్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఏంటంటే ఫ్యూజన్ ఈజ్ లైక్ కాపింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సన్స్ అండ్ స్టార్స్. బట్ దీన్ని మనం రెప్లికేట్ చేయడం కొంచెం కష్టం అన్నమాట. సో దీన్ని రెప్లికేట్ చేయాలి అని అంటే మనకి ప్రాపర్ ప్లాస్మా స్టేజ్ అనేది అవసరం. సో మనం ఒక పర్టికులర్ లిక్విడ్ ఆర్ ఫ్యూయల్ని ప్లాస్మా స్టేజ్కి మార్చి దాన్ని వెజిల్లో ఒక డోనట్ షేప్డ్ వెజిల్, దాన్ని టొకామాక్ అని అంటాం, దాంట్లో మనం హోల్డ్ చేస్తాం. సో అది హోల్డ్ చేసే టైం ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుకోవడానికి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. దాంట్లో ఫ్రాన్స్ ఇస్ లిటిల్ సక్సెస్ఫుల్, దెన్ కమ్స్ USA అండ్ ఆల్, దే ఆర్ ఆల్సో బీయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్, ఈవెన్ చైనా. సో ఇండియా యొక్క టార్గెట్ వచ్చేసి 2060 వరకు మనం క్యూ వాల్యూ 20కి రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఎందుకు అనంటే క్యూ వాల్యూ 20 ఉన్నప్పుడు ఇట్ మీన్స్ వీఆర్ ఇన్ అ కమర్షియల్ స్టేజ్ అని అర్థం అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. పెనాలిటీ ఇన్ ప్రపోర్షన్, క్రిమినల్ డిఫమేషన్ ఈజ్ ఇన్కంపాటబుల్ విత్ డెమోక్రటిక్ డిబేట్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో కాంటెక్స్ట్ తెలుసుకునే ముందుగా డిఫమేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిఫమేషన్ అంటే ఏంటంటే వెన్ సమ్మన్ సేస్ ఆర్ రైట్స్
విచ్ కెన్ హర్ట్ అనదర్ పర్సన్స్ రెప్యుటేషన్, దాన్నే మనం డిఫమేషన్ అని అంటాం. అంటే ఇప్పుడు ఏ అనే పర్సన్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ అటరింగ్ ఎనీ వర్డ్, అంటే ఏమైనా మాట మాట్లాడినా లేకపోతే ఏమైనా రాసినా, ఆ పర్టికులర్ రాసిన దాని వల్ల లేకపోతే మాట్లాడిన దాని వల్ల బి అనే పర్సన్ యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటే దాన్నే మనము డిఫమేషన్ అని అంటూ ఉంటాం అనమాట. బేసికలీ డిఫమేషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సివిల్ డిఫమేషన్, ఇంకొకటి క్రిమినల్ డిఫమేషన్. సివిల్ డిఫమేషన్ అంటే ఏంటి? సో బేసికలీ ద ఎఫెక్టెడ్ పర్సన్ కెన్ ఆస్క్ మనీ. సివిల్ డిఫమేషన్లో ఎవరైతే బి పర్సన్ ఉన్నారో, అంటే ఎఫెక్ట్ అయిన పర్సన్ ఉన్నారో, మనీ అడగొచ్చు ఇఫ్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్ డ్యామేజింగ్ హిమ్ ఆర్ హర్. లేదా ఒక పబ్లిక్ అపాలజీ అనేది ఇవ్వండి సరిపోతుంది అని అనొచ్చు. సో దాన్ని మేము సివిల్ డిఫమేషన్ అంటూ ఉంటాం. క్రిమినల్ డిఫమేషన్ అంటే ఏంటంటే ఎఫెక్టెడ్ పర్సన్, అంటే బి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ కెన్ ఫైల్ అ కేస్ అనమాట. కేస్ని ఫైల్ చేయొచ్చు. ఓకే, సో దట్ కెన్ ఈవెన్ పుట్ ద స్పీకర్ ఆర్ రైటర్ ఇన్ ద జైల్. అంటే ఏ అనే పర్సన్ జైల్లో కూడా వెళ్ళొచ్చు బి అనే పర్సన్ ఒకవేళ కేస్ని ఫైల్ చేస్తే. ఓకే, లేదా కోర్ట్ ప్రొసీడింగ్స్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అంటే ఏంటి, సివిల్ కేసెస్లో ఏంటంటే సో పబ్లిక్గా అపాలజీ చెప్పి మనీ ఇచ్చేసి సాల్వ్ చేసుకుంటే, క్రిమినల్ కేసెస్లో మాత్రం కేస్ ఫైల్ చేసి జైల్కి లేదా కోర్ట్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే ఈ డిఫమేషన్కి సంబంధించి 2016లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ జడ్జ్మెంట్ ఆర్ కేస్ నేమ్ ఏంటంటే సుబ్రమణ్యన్ స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 2016లో జరిగిందనమాట. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఇట్ హ్యాస్ అప్హెల్డ్, అంటే ఇట్ హ్యాస్ అప్రూవ్డ్ క్రిమినల్ డిఫమేషన్. క్రిమినల్ డిఫమేషన్ని అప్రూవ్ చేయడం జరిగిందనమాట ఈ పర్టికులర్ కేసులో. సో బేసికలీ ఇక్కడ ఎందుకు దీన్ని అప్రూవ్ చేసింది సుప్రీంకోర్టు అంటే, ఒకరి రెప్యుటేషన్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 అనమాట. సో స్టేట్ కెన్ ప్రొటెక్ట్ ఇట్ విత్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ అని చెప్పేసి ఆర్టికల్ 21 ప్రకారం ఈ పర్టికులర్ క్రిమినల్ డిఫమేషన్ని అప్హెల్డ్ చేసింది సుప్రీంకోర్టు. బట్ ఈ డెసిజన్ ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి కేసులో ఇచ్చిందో అది లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసింది. సో ప్రాబ్లమ్స్ ఏంటి, క్రిమినల్ డిఫమేషన్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్. సో లెట్ మీ రైట్ ఇట్ ఓవర్ హియర్. డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్ అనమాట. అంటే ఏంటి, సో డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్ అంటే ఏంటంటే, సో రెప్యుటేషన్ లూజ్ అవ్వడం అనేది సీరియస్, బట్ ఇట్ కెనాట్ కాజ్ అ ఫిజికల్ హార్మ్. ఒక పర్టిక్యులర్ పర్సన్కి ఫిజికల్ హార్మ్ క్రియేట్ చేసే అంత అయితే కాదు. అంటే ఎంతైతే లైక్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నామో దానికి తగ్గ పనిష్మెంట్ అనేది ప్రపోర్షనేట్గా లేదు, ఇట్ ఈస్ డిస్ప్రపోర్షనేట్. దీనికి ఫైన్ కానీ కంపెన్సేషన్ కానీ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. జైల్ టైంలో మనం అంటే జైల్ టర్మ్లో పెట్టడం వల్ల ఇట్స్ వెరీ టూ హార్ష్ అండ్ అన్ఫేర్ ఆల్సో. దట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ సో ఇట్ ఈస్ ప్రోన్ టు మిస్యూజ్ అనమాట. పవర్ఫుల్ పీపుల్ దీన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లైక్ పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ లీడర్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ, వాళ్ళు ఈ క్రిమినల్ డిఫమేషన్ని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకొని క్రిటిక్స్ని సైలెంట్ చేస్తారు, జర్నలిస్ట్ని ఇంటిమిడేట్ చేస్తారు, లేకపోతే దే మే హరాస్ ఆపోనెంట్స్ ఇన్ ద పాలిటిక్స్. సో ఇలా మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద హిందూకి అగేన్స్ట్గా జయలలిత గవర్నమెంట్ హ్యాస్ like raised a case by using this particular defamation. Rahul Gandhi and Shashi Tharoor were also facing some cases over remarks on the leaders. ఇలాంటి ఇష్యూస్ అనే మనం చూస్తున్నాం. థర్డ్ థింగ్ ఏంటంటే, సో లోవర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో లేదా ట్రయల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ ఆఫెన్ సమాన్ ఈజీలీ. సో బేసికలీ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది నిజంగా డిఫమేటరీ అనేదా కాదా అని చెక్ చేయకుండా దే విల్ ఆఫెన్ డూ దిస్ పర్టికులర్ సమాన్స్ అనమాట. సో దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ క్రియేట్స్ చిల్లింగ్ ఎఫెక్ట్. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, సో జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో ఇన్ స్మాల్ టౌన్స్ దే విల్ రిస్క్ అరెస్ట్. ఓకే, సో బేసికలీ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఇష్యూస్ వల్ల అరెస్ట్ అవుతామేమో అన్న భయంతో వాళ్ళు క్రిటిసైజ్ చేయడం, డిసెంటింగ్ వ్యూస్ని ప్రజెంట్ చేయడం ఆపేస్తారనమాట. సో సెల్ఫ్ సెన్సార్షిప్ అనేది అవుతుంది. దిస్ విల్ లీడ్ టు సెల్ఫ్ సెన్సార్షిప్. సో డిఫమేషన్కి సంబంధించి, క్రిమినల్ డిఫమేషన్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్, లోవర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సమాన్స్ అనేవి ప్రాపర్గా చేస్తారు వితౌట్ ప్రాపర్ స్క్రూటినీ. అండ్ థర్డ్ థింగ్ ఈస్ మిస్యూజ్ బై ద పవర్ఫుల్ పీపుల్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఇట్ విల్ క్రియేట్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ద ఫ్రీ స్పీచ్.
ఓకే, సమ్ టైమ్స్ క్రిమినల్ డిఫమేషన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అ ప్రాపగెండా. కొన్నిసార్లు ప్రాపగెండాగా కూడా యూజ్ చేస్తారు. లైక్ స్టేట్మెంట్స్ ఏవైతే స్టేట్మెంట్స్ పబ్లిక్గా ఎవరైనా చేసినా, లేకపోతే ఇన్ ద రిటర్న్ ఫార్మాట్ ఎవరైనా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాటిని ట్విస్ట్ చేస్తూ ఉంటారు కావాలని, వాటి యొక్క కాంటెక్స్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు. థెల్ బీ ఆఫెన్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ దట్ ద వర్డ్స్ హ్యావ్ స్పోకెన్ అండ్ they'll use this particular by twisting it, by changing the context to file the cases against some people. సో దీన్ని ఒక ప్రాపగెండా లాగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి నార్మల్గా డిసెంటింగ్ వ్యూస్ లేదా లిటిల్ కొంచెం క్రిటిసైజ్ చేయాలన్నా భయపడతారు, బికాస్ ఇట్ విల్ క్రియేట్ ద చిల్లింగ్ ఎఫెక్ట్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఓకే, ఇట్ విల్ క్రియేట్ ద చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ద పర్సన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద డిగ్నిటీ, ఇట్ క్రియేట్స్ ది అపర్చునిస్టిక్ లిటిగేషన్. అంటే లాని యూజ్ చేసుకొని పర్సనల్ గెయిన్ కోసం, పొలిటికల్ గెయిన్ కోసం వాళ్ళు లాని మిస్యూటిలైజ్ చేసుకుంటున్నారు అనమాట. సో కాబట్టి బెటర్ ఆల్టర్నేటివ్ ఫర్ ద క్రిమినల్ డిఫమేషన్ విల్ బి అ సివిల్ డిఫమేషన్. సివిల్ డిఫమేషన్ అనేది ఇట్స్ అ బెటర్ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో సివిల్ కోర్ట్స్ ఏంటి అని అంటే దే నీడ్ టు పుట్ సమ్ మానిటరీ కంపెన్సేషన్. ఒక మానిటరీ కంపెన్సేషన్ వేయచ్చు వాళ్ళ మీద, అండ్ లేదా ఒక పబ్లిక్ అపాలజీతోని మనం దాన్ని కన్క్లూడ్ చేయొచ్చు, లేకపోతే స్టాప్ రిపీటింగ్ ద డిఫమేటరీ స్టేట్మెంట్స్ లైక్ ఇంజంక్షన్స్. సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది, వేర్ వీ కెన్ ట్రీట్ సివిల్ డిఫమేషన్ యాజ్ అ బెటర్ ఆల్టర్నేటివ్ దెన్ క్రిమినల్ డిఫమేషన్. గ్లోబల్ ప్రాక్టీసెస్ మీరు చూసుకున్నా, సో మెనీ డెమోక్రసీస్, ఫర్ ఎగ్జాంపుల్ యూకే లాంటి డెమోక్రటిక్ కంట్రీస్ కూడా క్రిమినల్ డిఫమేషన్ని అబాలిష్ చేశాయి టోటల్గా. ఎందుకు అని అంటే డెమోక్రసీలో మనకి వి రిక్వైర్ డిబేట్ అనేది వెరీ ఇంపార్టెంట్, క్రిటిసిజమ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, ఫ్రీ స్పీచ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్. సో బేసికలీ నార్మల్గా ఒక వర్డ్ అటర్ చేయడం వల్ల ఒక పర్సన్ని తీసుకెళ్ళి జైల్లోకి వేయడం అంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ ద డెమోక్రటిక్ వాల్యూస్. ఓకే, కాబట్టి సివిల్ డిఫమేషన్ ఇస్ అ బెటర్ ఆల్టర్నేటివ్ దాన్ ద క్రిమినల్ డిఫమేషన్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగిందనమాట. సో నేను ఏమేమి చెప్పాను? సో ఐ హ్యావ్ టోల్డ్ యూ వాట్ ఈస్ డిఫమేషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ సీన్. దాని తర్వాత 2016లో ఇచ్చిన జడ్జిమెంట్ చూసాం డిఫమేషన్కి సంబంధించి. ఓకే, క్రిమినల్ డిఫమేషన్ని అప్హెల్డ్ చేసింది సుప్రీంకోర్టు అని చెప్పాను. క్రిమినల్ డిఫమేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇది చూసాము. దాని తర్వాత దీనికి ప్రాపగెండా లాగా ఎలా యూజ్ చేసుకుంటున్నారు క్రిమినల్ డిఫమేషన్ని, అండ్ ఆల్సో బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి. ఓకే, వీ హ్యావ్ సీన్ ద బెటర్ ఆల్టర్నేటివ్ దట్ ఈస్ సివిల్ డిఫమేషన్. అండ్ ఆల్సో గ్లోబల్ లెవెల్లో యూకే లాంటి కంట్రీస్ కూడా, డెమోక్రటిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లైక్ క్రిమినల్ డిఫమేషన్ని మొత్తానికి కొట్టేయడం జరిగింది. వీ హ్యావ్ సీన్ దట్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ సీన్. ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నౌ లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ఆర్టికల్స్. ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా ఇన్ ట్రంప్ ల్యాండ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. ఓకే, సో బేసికలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద లీగల్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంది యుఎస్ఏలో అని మీరు చూసుకున్నట్టయితే, నంబర్ ఆఫ్ లాయర్స్ ఎంత ఉన్నారు అని అంటే 1.3 మిలియన్ లాయర్స్ ఉన్నారనమాట మనకి యుఎస్ఏలో. ఇందులో క్రిమినల్ డిఫెన్స్ లాయర్స్ అనేవాళ్ళు 250,000 లాయర్స్ ఉన్నారు. స్టేట్ ప్రాసిక్యూటర్స్ ఏమో 35,000 పీపుల్ ఉన్నారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ ఏమో 90 ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారనమాట. అండ్ ఎన్ని లా ఫార్మ్స్ ఉన్నాయి మనకి యుఎస్ఏలో అని అంటే ఆల్మోస్ట్ 4 lakh ప్లస్ ఈ రేంజ్లో ఉన్న లా ఫార్మ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే టాప్ 30 కార్పొరేట్ లా ఫర్మ్స్ అనేవి ఉన్నాయి. సో దీస్ ఆర్ ఎంప్లాయింగ్ ఆల్మోస్ట్ 1,000 to 4,000 lawyers each. ఓకే, సో బేసికలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్యాటర్న్స్ ఇన్ దిస్ పర్టికులర్ సిస్టమ్స్, ఎవరైతే టాప్ లాయర్స్ ఉన్నారో ఈ పర్టికులర్ లాయర్స్లో టాప్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యూజ్ శాలరీస్ అనేవి వస్తున్నాయి. అండ్ ఆల్సో దే ఆర్ యూజింగ్ ద రివాల్వింగ్ డోర్ స్ట్రాటజీ. అంటే దే ఆర్ మూవింగ్ బిట్వీన్ ద గవర్నమెంట్స్, they are moving between the governments, they are moving between the corporates, they are moving between the private clients also. అంటే ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే వెల్త్ జనరేషన్ ఎక్కువగా ఉంటుందో దాన్నే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. దాన్నే మనం ఏమంటామనంటే రివాల్వింగ్ డోర్ స్ట్రాటజీ అని అంటామన్నమాట.
ఓకే, అండ్ ఆల్సో సక్సెస్ఫుల్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ టేకింగ్ ఓన్లీ హై ప్రొఫైల్ కేసెస్ని మాత్రమే డీల్ చేస్తున్నారు, అండ్ కాంట్రవర్షియల్ కేసెస్ మాత్రమే వాళ్ళు గెయిన్ చేస్తున్నారు అనమాట. ఓకే, వాళ్ళు డీల్ చేస్తున్నారనమాట. అయితే ఈ పర్టికులర్ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ వెరీ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ కాంప్లెక్స్ లీగల్ సిస్టమే డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, ఇతను లాట్ ఆఫ్ లీగల్ హర్డల్స్ నుంచి బయటకు రావడానికి కాంప్లెక్స్ లీగల్ ల్యాండ్స్కేపే అతనికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ట్రంప్కి చాలా సపోర్టివ్ లీగల్ టీమ్ అనేది ఉంది. సో ఈ లీగల్ టీమ్ అనేది ఒక వెపన్ లాంటిది అనమాట ట్రంప్కి. సో ఇక్కడ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫెండర్స్ లాగా మాత్రమే కాదు, దే ఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ హిమ్. ఓకే, they are expanding his powers and they are monetizing the Trump businesses. అండ్ ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ లాయర్స్ హెల్ప్ చేస్తున్నారనమాట టు ప్రొటెక్ట్ దాట్. 1990s నుంచి మీరు చూసుకున్న ట్రంప్ ఆల్మోస్ట్ ఒక 4,000 లా సూట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి డిఫమేషన్ రిలేటెడ్ కేసెస్, ట్యాక్స్ ఫ్రాడ్ రిలేటెడ్ కేసెస్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, మాస్ వైలెన్స్ ఇన్సైట్ చేయడం. సో ఇలాంటి ఎన్నో లా సూట్స్లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడనమాట. ఓకే, సో ఈ లా సూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జస్టిస్ కోసం కాకుండా ఈ లాయర్స్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ బిజినెస్ స్ట్రాటజీ. ఏంటంటే వాళ్ళు మనీ విన్ అవ్వడానికి, రెప్యుటేషన్ విన్ అవ్వడానికి, పొలిటికల్ అడ్వాంటేజ్ విన్ అవ్వడానికి వాళ్ళు ట్రంప్కి హెల్ప్ చేస్తున్నారనమాట. ఓకే, అండ్ కీ ఎలిమెంట్స్ ఆఫ్ లీగల్ టాక్టిక్స్ ఆఫ్ ట్రంప్ మీరు చూసుకుంటే లాట్ ఆఫ్ టైమ్స్ దే ఇన్వాల్వ్ బుల్లీయింగ్ అండ్ గ్యాంబ్లింగ్. లాట్ ఆఫ్ టైమ్స్ గ్యాంబ్లింగ్ చేస్తూ బుల్లీయింగ్ చేస్తూ వీళ్ళు కేసెస్ విన్ అవ్వడం జరుగుతుందన్నమాట. బుల్లీయింగ్ అండ్ గ్యాంబ్లింగ్. And also they are actually negating the judgments. Okay, they are evading the judgments. So basically loopholes ni ఆధారంగా చేసుకొని they are trying to they are trying to evade the negative judgments. వాళ్ళకి against గా వచ్చిన judgments ని loopholes ఆధారంగా చేస్తూ they are trying to evade the cases అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లాట్ ఆఫ్ కేసెస్ అనేవి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్సే. ఓకే, సో మనీ ఇవ్వడం వల్ల కానివ్వండి, గిల్ట్ని అడ్మిట్ చేయడం వల్ల కానివ్వండి, ఇలా లాట్ ఆఫ్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్సే జరుగుతున్నాయి అనమాట. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ వెపనైజింగ్ లాయర్స్. ఓకే, సో లాయర్స్ని యూజ్ చేసుకొని కేసెస్ని విన్ అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీ కెన్ సే దాట్ ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ అయిన కోర్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క వాల్యూ అనేది సబ్వర్ట్ అవుతుంది. సో ఓన్లీ కోర్ట్సే కాదు, యూనివర్సిటీస్లో సివిల్ రైట్స్ అనేవి కోల్పోతున్నారు, అండ్ యాంటీ డిస్క్రిమినేషన్ లాస్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్, అక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ బ్రీచ్ ఎక్కువ జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ ద కోర్ట్స్, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా దే ఆర్ సబ్వర్టింగ్ దేర్ ఐడియాలజీస్. వాళ్ళ యొక్క ఐడియాలజీస్ అండ్ వాళ్ళ యొక్క థాట్స్ అనేవి సబ్వర్ట్ అవుతున్నాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, దిస్ ఈజ్ లీడింగ్ టు అన్డెమోక్రటైజేషన్. పీపుల్ యొక్క విల్ అనేది నిలబడట్లేదు. ఓకే, సో బేసికలీ ట్రంప్ ఎప్పుడు హీఈస్ యూజింగ్ లెటర్ ఆఫ్ ద లా, చట్టం యొక్క లెటర్ని, ఆ వర్డ్స్ని యూజ్ చేసుకుంటున్నారు టు సర్వ్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్. లాని మిస్యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఇన్ స్పిరిట్ హీఈస్ నాట్ ట్రైయింగ్ టు అప్లై ద లా అనమాట. అంటే లాట్ ఆఫ్ టైమ్స్ లాలో ఉన్న లూప్ హోల్స్ని ఆయన స్వతహాగా యూజ్ చేసుకుంటున్నారు ఫర్ హిస్ ఓన్ కాజ్ రాదర్ దాన్ ఫర్ ద లార్జర్ గుడ్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, అండ్ ఈ పర్టికులర్ థింగ్స్ వల్ల ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అండర్మైన్ అవుతున్నాయి, వాటి యొక్క వాల్యూ అనేది అండర్మైన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ అ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద యుఎస్. అందుకే ట్రంప్ తీసుకునే పాలసీస్ బికాస్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్ సపోర్ట్ దట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ లాయర్స్ అండ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ కోర్ట్స్, హూ ఆర్ రన్నింగ్ ద కోర్ట్స్, దానివల్ల అతను ప్రతి దాన్ని జయించుకుంటూ ముందుకు వస్తున్నారనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ మిస్యూజ్డ్, ఎవ్రీ లా ఈజ్ మిస్యూజ్డ్ బై హిమ్ ఫర్ హిజ్ ఓన్ కాజ్. Okay, so this is something which you can give as an example whenever you're writing judiciary related answers. Ante so Indian context kaakunda world context examples ivalanunna, or else whenever you want to write it as an anecdote in essays, you can quote this. Okay, getting GST 2.0 to run like a well oiled machine అని చెప్పేసి చంద్రజిత్ బెనర్జీ గారు, who is a director general of Confederation of Indian Industry, ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. So let's see what happened. So what happened ante on September 3rd, 2025, GST Council GST 2.0 రిఫార్మ్స్ ని అప్రూవ్ చేయడం మనం చూసాం. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ స్టెప్. ఎందుకు అని అంటే మన యొక్క ఇండైరెక్ట్ GST అంటే ఏంటి, ఇట్స్ అ ఇండైరెక్ట్ ట్యాక్స్.
ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్స్లో మనం రిఫార్మ్స్ తీసుకొచ్చి వీటిని సింప్లిఫై చేశాము, రైట్. సో దీనివల్ల మనకి ఈ రిఫార్మ్స్ అనేవి ఇట్ విల్ ఎఫెక్ట్ ద కన్జ్యూమర్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, బిజినెసెస్కి ప్రాఫిట్ అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈస్, అండ్ ఓవరాల్ ఎకానమీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అసలు ఎందుకు ఈ రిఫార్మ్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి? ఇక్కడ అకార్డింగ్ టు ఆథర్, ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ ఓల్డ్ సిస్టంలో మనకి 4 బేసిక్ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఉన్నాయి. 5%, 12%, 18% అండ్ 28%. బట్ ఈ పర్టికులర్ మల్టిపుల్ స్లాబ్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే, సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద గూడ్స్ని క్లాసిఫై చేయడంలో ప్రాబ్లం వచ్చిందంటే, సిమిలర్ గూడ్స్ కూడా డిఫరెంట్ ట్యాక్స్ స్లాబ్స్లో పెట్టడం, చాలా డిఫరెంట్ లైక్ గూడ్స్ కూడా సిమిలర్ ట్యాక్స్ స్లాబ్స్లో పెట్టడం, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి అనమాట. ఎసెన్షియల్ ఐటమ్స్ మీద హై ట్యాక్సెస్ ఉండడం, మనం రోజు వాడే గూడ్స్ లైక్ ఫాస్ట్ మూవబుల్ కన్జ్యూమర్ గూడ్స్ కానివ్వండి, ఓకే. సో ఇలాంటి గూడ్స్ మీద కూడా లాట్ ఆఫ్ ట్యాక్స్ అనేది విధించడం వల్ల ఇన్ఫ్లేషనరీ టెండెన్సీస్ అనేవి మనం చూసాము. అండ్ ఆల్సో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్, ఓకే. సో దీంట్లో కూడా ప్రాబ్లం అనేది ఉంది. అంటే ఏమవుతుంది అని అంటే, ఇన్పుట్స్ మీద ట్యాక్సెస్ ఎక్కువగా పడుతున్నాయి దాన్ ది అవుట్పుట్స్, దానివల్ల కంపెనీస్ లూజ్ అవుతున్నారనమాట. సో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో కూడా కాంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి, అండ్ ప్రొసీజర్స్ కూడా చాలా కాంప్లెక్స్గా ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈస్ అనేవి చాలా హిట్ అవుతున్నాయి, ఓకే. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని సాల్వ్ చేయడానికి, మెయిన్లీ ట్యాక్స్ని సింప్లిఫై చేయడానికి, ప్రిడిక్టబుల్గా మార్చడానికి, ఓకే, టు మేక్ ట్యాక్సెస్ ప్రిడిక్టబుల్ అండ్ ఫేర్గా మార్చడానికి మనం ఏం చేసాము అని అంటే, కొన్ని రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. వాటినే GST 2.0 రిఫార్మ్స్ అని అంటున్నాం. మరి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసాము? 1 by 1 మనం చూసుకుంటే, ఫస్ట్ థింగ్, GST 2.0 రిఫార్మ్స్లో వీ హ్యావ్ సింప్లిఫైడ్ దట్ స్లాబ్స్. సో నేను ఏం చెప్పాను? సో మల్టిపుల్ స్లాబ్స్ ఉన్నాయి అండ్ సిమిలర్ ఐటమ్స్ అనేవి ఒకే స్లాబ్ రేట్లో లేకపోవడం, డిఫరెంట్ స్లాబ్స్లో ఉండడం, డిఫరెంట్ ఐటమ్స్ సిమిలర్ స్లాబ్ రేట్లో ఉండడం, ఇవి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. కాబట్టి మనము సింప్లిఫైడ్ టాక్సేషన్ సిస్టమ్ ఆర్ సింప్లిఫైడ్ స్లాబ్స్ని తీసుకురావడం జరిగింది. ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం ఎసెన్షియల్ గూడ్స్ని 5% ట్యాక్స్ స్లాబ్లో పెట్టడం జరిగింది. స్టాండర్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని 18% స్లాబ్ రేట్లో పెట్టడం జరిగింది. అండ్ లగ్జూరియస్ గూడ్స్ ఆర్ సిన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం వీటి యూసేజ్ని డిస్కరేజ్ చేయాలి కాబట్టి హై ట్యాక్స్ స్లాబ్ రేట్ అంటే 40% ట్యాక్స్ స్లాబ్ రేట్లోకి పెట్టడం జరిగిందనమాట, ఓకే. అయితే ఈ ఎసెన్షియల్ గూడ్స్ అండ్ రెగ్యులర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ టాయిలెటరీస్, స్మాల్ అప్లయన్సెస్, హౌస్ హోల్డ్ గూడ్స్, ఇవన్నిటిని స్మాలర్ ట్యాక్స్ స్లాబ్లకి మనం తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ప్రొసీజర్స్ అనేవి చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ సింప్లిఫైడ్ ద ప్రొసీజర్స్ ఆల్సో. సింప్లిఫికేషన్స్ అనేవి కూడా చేశాము. అంటే ఏం చేశాము? వీ హ్యావ్ మేడ్ ఈజియర్ స్టాక్ అడ్జస్ట్మెంట్స్ని ఈజియర్గా మార్చడం జరిగిందనమాట వితౌట్ ఫుల్లీ రీలేబులింగ్ ఇట్. అండ్ ఆల్సో క్లియరర్ క్లాసిఫికేషన్ రూల్స్ తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఆల్సో రీఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఈజీగా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దర్ ఇస్ ఎ కంపెనీ ఏ, సో ఈ కంపెనీ ఏ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి లాట్ ఆఫ్ రా మెటీరియల్స్ని యూజ్ చేస్తుంది. ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఎక్కువ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి, ఓకే. అండ్ ఈ రా మెటీరియల్స్ని యూజ్ చేసుకొని ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కంపెనీ ఏ. దాని తర్వాత ప్రోడక్ట్ అనేది కన్జ్యూమర్స్కి అమ్మినప్పుడు కన్జ్యూమర్స్ విల్ ఆల్సో పే సమ్ ట్యాక్సెస్ టు ది కంపెనీ, ఓకే. సో సమ్ ట్యాక్సెస్ టు ద కంపెనీ. ఈ ముందు లైక్ రా మెటీరియల్స్ మీద ఉన్న ట్యాక్సెస్ కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో ప్రోడక్ట్ మీద వచ్చిన ట్యాక్సెస్ కూడా గవర్నమెంట్ మీద వెళ్ళిపోతాయి. అంటే ఒక ప్రోడక్ట్ మీద 2 సార్లు ట్యాక్సెస్ అనేవి పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఏవైతే రా మెటీరియల్స్ మీద ట్యాక్సెస్ పే చేసిందో కంపెనీ, ఆ రా మెటీరియల్స్ మీద పే చేసిన ట్యాక్సెస్ని రీఫండ్ చేస్తూ ఉంటారు. ఆ రీఫండింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇంతకుముందు చాలా డిలేస్ అనేవి జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఎస్ఎంఈస్ లాంటి కంపెనీస్ ఉంటే, అంటే స్మాల్ కంపెనీస్ ఉన్నప్పుడు, స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నప్పుడు ఇలా డీలేస్ వల్ల వాళ్ళు సఫర్ అవుతారనమాట. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఎనఫ్ క్యాపిటల్ లేకపోతే వాళ్ళ బిజినెసెస్ని కంటిన్యూ చేయలేకపోతారు. కాబట్టి అలాంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి రీఫండింగ్ మెకానిజమ్స్ని ఈజియర్గా మార్చాము, ఓకే. అండ్ ఆల్సో స్మాల్ ఫర్మ్స్ ఎవరైతే ఉన్నారో, సో జిఎస్టీ కంప్లయన్స్ మెకానిజమ్స్ని ఈజీ చేసి స్మాల్ ఫర్మ్స్కి కూడా యూస్ఫుల్ అయ్యేలాగా చేశాము.
అయితే ఇలాంటి రిఫార్మ్స్ని మనం తీసుకొచ్చాం సో దట్ మనం ఓల్డర్ జిఎస్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడానికి. మరి వీటి వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఆన్ డిఫరెంట్ ఇండివిజువల్స్? ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్స్ లైక్ మీ అండ్ యూ. మనం ఇది ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి, సో బేసికలీ మోస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సో 0%, 5% ట్యాక్స్ ల్యాబ్లో ఉండడం వల్ల సో ఏమవుతుంది అని అంటే దట్ విల్ హెల్ప్ అస్. సో ఫస్ట్ హెల్ప్ ఏంటి అని అంటే ఇట్ విల్ లోవర్ ద ప్రైజెస్. ఎసెన్షియల్ గూడ్స్ మీద ఉన్న ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. ఎస్పెషలీ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్కి, లోవర్ ఇన్కమ్ ఫ్యామిలీస్కి ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైజెస్ తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఉండదు. సో ఇట్ విల్ మోడరేట్ ద ఇన్ఫ్లేషన్ లెవెల్. అండ్ ఆల్సో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఖర్చు తగ్గడం వల్ల దే కెన్ ఇంక్రీజ్ దర్ సేవింగ్స్ ఇంక్రీజ్ అవుతే బ్యాంకింగ్ హ్యాబిట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దిస్ విల్ లీడ్ టు ఫినాన్షియల్ ఇంక్లూజన్. అండ్ ఆల్సో ఆన్ ది అదర్ హ్యాండ్ సేవింగ్స్ పెట్టకుండా న్యూవర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని కొందాం అనుకున్నారనుకోండి. సో దెర్ విల్ బి 2 ఆప్షన్స్ మీ దగ్గర. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ ఒక 20 రూపీస్ ఇచ్చింది ఒక చాక్లెట్ కొనుక్కోవడానికి. ఒకప్పుడు అది 20 రూపీస్ ఛార్జ్ అయ్యేది, బట్ ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల 15 రూపీస్ మీకు వస్తుంది అనుకుందాం. అప్పుడు ₹5 సేవ్ చేసుకోవచ్చు మీరు. అయితే మీరు సేవ్ అయినా చేసుకోవచ్చు, లేదా మిగతా ఇంకో చాక్లెట్ ఇంకో లేస్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వాడుకోవచ్చు. సో ఈ పర్టికులర్ 5 రూపీస్ అనేది సేవింగ్స్లో అయినా ఉపయోగపడుతుంది, లేదా కొత్త గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనుక్కోవడానికైనా ఉపయోగపడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ అనేది పెరిగితే డెఫినెట్లీ సో ఒక ప్రొడ్యూసర్ ఏమనుకుంటారు, డెఫినెట్లీ డిమాండ్ పెరిగింది, నేను ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి టు మీట్ ద డిమాండ్ అని ప్రొడక్షన్ని పెంచుతాడు. ఇట్ విల్ ఇంక్రీజ్ హీ ఆర్ షీ విల్ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ ఇట్ విల్ యాడ్ టు ద జీడిపి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ జీడిపి, వీ కెన్ ఇంక్రీజ్ ద జీడిపి అనమాట. అంటే ఓవరాల్ ఎకానమీ లాంగ్ టర్మ్లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. ఇది కన్జ్యూమర్స్ మీద ఉండే ఎఫెక్ట్. మరి బిజినెసెస్ ఆర్ ఎంఎస్ఎంఈస్ ఆర్ ఇండస్ట్రీస్ మీద ఏమే ఎఫెక్ట్ ఉంటుంది స్పెసిఫిక్గా అని అంటే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఇంపాక్ట్ ఆన్ బిజినెస్ అంటే ఎంఎస్ఎంఈస్ ఆర్ ఇండస్ట్రీస్ మీద ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇన్పుట్ కాస్ట్ అనేది ఎలా తగ్గుతుంది? సో ఇంతకుముందు చెప్పినట్టు అనే కంపెనీ రా మెటీరియల్స్ మీద ఇవ్వాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది, కాబట్టి ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట వాళ్ళకి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్పుట్ కాస్ట్ తగ్గితే ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ విల్ ఎంకరేజ్ దెమ్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ ఐటమ్స్ అండ్ అదర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆల్సో. అండ్ లిటిగేషన్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి, డిస్ప్యూట్స్ అనేవి తగ్గుతాయి. ఈ పర్టికులర్ ట్యాక్స్ పే చేయడంలో డిస్ప్యూట్స్ తగ్గుతాయి, కంప్లైన్సెస్ అనేవి ఈజీగా అయ్యాయి కాబట్టి లిటిగేషన్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. కంప్లైంట్స్ ఈజీ అవ్వడం వల్ల ఇట్ విల్ నాట్ క్రియేట్ హెడ్ఏక్ ఫర్ ది ఆపరేషన్స్ ఫర్ కంటిన్యూయింగ్ దర్ రెగ్యులర్ వర్క్. ఓకే, అండ్ ఆల్సో మెయిన్లీ ఎఫ్ఎంసీజీ, టెక్స్టైల్స్, స్మాల్ వెహికల్స్ అండ్ అప్లయన్సెస్ అండ్ సిమెంట్ ఎక్విప్మెంట్, ఇలాంటి వాటి మీద ఉన్న బర్డెన్ అనేది, ఇలాంటి సెక్టార్స్ మీద స్ట్రక్చరల్ రిలీఫ్ అనేది ఉంటుంది, ఎందుకంటే బర్డెన్ అనేది తగ్గుతుంది. ఓకే, అండ్ ఆల్సో జిఎస్టీ తగ్గడం వల్ల కంపెనీస్ యొక్క సేవింగ్స్ అనేవి కూడా పెరుగుతాయి అన్నమాట. అండ్ ఆల్సో కన్జ్యూమర్ సేవింగ్స్ పెరుగుతాయి కాబట్టి ఇట్ విల్ ఇన్ టర్న్ బూస్ట్ ద బిజినెస్ ఆల్సో. సో ఇలా బిజినెసెస్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇన్ ఆర్డర్ టు సింప్లిఫై ద ప్రాసెసెస్, అడ్మినిస్ట్రేటర్స్ కానీ లేదా అథారిటీస్ కానీ ఏం చేస్తున్నారంటే దే ఆర్ హెల్పింగ్ దెమ్ ఇన్ లేబులింగ్ వర్క్లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ప్యాకేజింగ్ వర్క్లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అండ్ అథారిటీస్ ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ అవేర్నెస్ సెషన్స్ ఆల్సో. అవేర్నెస్ సెషన్స్ ఎలా ఉంటున్నాయి, ఆన్లైన్లో ఆర్ ఇన్ పర్సన్ మీట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఫర్ బిజినెసెస్ టు బ్రింగ్ ది అవేర్నెస్ అబౌట్ దిస్ న్యూ రిఫార్మ్స్. సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయో అవేర్నెస్ మెకానిజమ్స్ని కూడా తీసుకొస్తున్నారు. దే ఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఎంఎస్ఎంఈ సెక్టార్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ లీగల్ సపోర్ట్ అనేది లేదు, సొఫిస్టికేటెడ్ అకౌంటింగ్ సపోర్ట్ అనేది లేదు, కాబట్టి ఎంఎస్ఎంఈస్కి హెల్ప్ చేస్తున్నారు అథారిటీస్ అనేవి. సో ఓవరాల్ ఎకనామిక్ బెనిఫిట్స్ మీరు చూసుకుంటే, సో నాట్ ఓన్లీ ఆన్ ద కన్స్యూమర్స్, నాట్ ఓన్లీ ఆన్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్, ఓవరాల్ ఎకనామిక్ బెనిఫిట్స్ మీరు చూసుకున్నట్టయితే, సో బేసిక్గా కన్జంప్షన్ పెరగడం వల్ల
సో మనకేమవుతుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది. రూరల్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ విల్ బీ ఇన్ మోడరేట్ లెవెల్. ఇన్ఫ్లేషన్ అనేది హ్యూజ్గా మారదు హై ట్యాక్స్ ఐటమ్స్లో కూడా. అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంప్రూవైజ్ ద మార్జిన్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ యొక్క మార్జిన్స్ అనేవి ఇంప్రూవైజ్ అవుతాయి. ఓకే, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద జీడిపి గ్రోత్కి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో షార్ట్ టర్మ్లో మాత్రం రెవెన్యూ లాస్ ఉంటుంది. దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్. దిస్ విల్ బీ అ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్, బట్ లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ జీడిపి ఇంక్రీజ్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో ఎందుకు అని అంటే డెఫినెట్లీ జిఎస్టీ కలెక్షన్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే జిఎస్టీ రేట్స్ అనేవి తగ్గాయి కాబట్టి. షార్ట్ టర్మ్లో అయితే రెవెన్యూ లాస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి షార్ట్ టర్మ్ మెజర్స్ కూడా ప్రాబ్లం ఉండకూడదు అన్నా, లేకపోతే లాంగ్ టర్మ్లో కూడా ఫ్యూర్ ప్రాబ్లమ్స్ని మనము ఫోకస్ చేయాలి అన్నా, ఓకే, ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించాలన్నా వీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ కైండ్స్ ఆఫ్ స్టెప్స్. ఆ స్టెప్స్ ఏంటి? సో ఈ పర్టికులర్ ట్యాక్స్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్జ్యూమర్స్కి ప్రాపర్గా రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి. అంటే ప్రాఫిటీరింగ్ అనేది జరగొద్దు. ప్రాఫిటీరింగ్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్ కీపర్ని, సో నాకు ఒక పర్టికులర్ లేస్ ప్యాకెట్ ఇంతకుముందు 10 రూపీస్కి వచ్చేది. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 9 రూపీస్కి వచ్చేది, నేను 10 రూపీస్కి అమ్మేదాన్ని, సో దట్ ఐ విల్ హ్యావ్ 1 రూపీ ప్రాఫిట్. నౌ 9 రూపీస్కి వచ్చే ప్రోడక్ట్ నాకు ట్యాక్సెస్ తగ్గడం వల్ల 8 రూపీస్కే వస్తుంది. అప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని నేను 9 రూపీస్కి మాత్రమే అమ్మాలి, కానీ నేను ఏం చేస్తున్నాను, అదే 10 రూపీస్కి అమ్ముతాను. ఎందుకు అని అంటే ఇక్కడ 1 రూపీ కాకుండా 2 రూపీస్ సేవ్ చేసుకోవడానికి. ఇన్ ఆర్డర్ టు సేవ్ 2 రూపీస్ ఐఎమ్ నాట్ షిఫ్టింగ్ ది పాజిటివ్ ఎఫెక్ట్ ఆర్ ట్యాక్స్ కట్ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ని కన్జ్యూమర్స్ వరకు నేను చేరనివ్వట్లేదు. సో ఇలా చేరనివ్వకుండా ఆపే మెకానిజమ్స్ని మనం ఆపాలంటే వీ నీడ్ టు కమ్ అప్ విత్ యాంటీ ప్రాఫిటీరింగ్ మెకానిజమ్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జిఎస్టీ నెట్వర్క్ లాంటివి అండ్ స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా రెడీగా ఉన్నాయనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఈ ట్రాన్సిషన్ ఇష్యూస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ప్రాపర్ అవేర్నెస్ ఇంపార్టెంట్. ఓల్డ్ స్టాక్ ఏముంది, ప్యాకేజింగ్ ఎలా ఉండాలి, లేబులింగ్ ఎలా ఉండాలనే మెకానిజమ్స్లో మనం కొన్ని స్టెప్స్ అండ్ గైడ్లైన్స్ని తీసుకురావాలి. ఓకే, అండ్ ఆల్సో వీ నీడ్ టు బిల్డ్ ద కెపాసిటీ ఆఫ్ ద స్మాల్ బిజినెసెస్. సో ఈ రిఫార్మ్స్కి వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళ యొక్క కెపాసిటీ మీద మనం ఫోకస్ చేయాలి. Okay, I hope you have understood. These are the steps that we need to take in order to make GST 2.0 implementation very successfully. So the key message from this article ఏంటంటే GST 2.0 అనేది it's a historic and a transformative step. దీని యొక్క సక్సెస్ అనేది it will depend on the trust between government and industry and trust between industry and consumers. So కాబట్టి మనం several important steps తీసుకున్నట్టయితే it will help us in the long run. Okay. So this is about this article. Let's continue the discussion. నెక్స్ట్ ఆర్టికల్ రైట్ టు స్టేట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ వాజ్ అబౌట్ రికగ్నిషన్ ఆఫ్ పాలస్తీన్. ఓకే, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను దట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో అండ్ బిఫోర్ దట్ ఆల్సో లాట్ ఆఫ్ కంట్రీస్ ఇనిషియలీ విచ్ డిడ్ నాట్ రికగ్నైజ్ పాలస్తీన్ ఆర్ నౌ రికగ్నైజింగ్ పాలస్తీన్ అని. అయితే వై దిస్ పర్టికులర్ థింగ్ మ్యాటర్స్? ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ, 1948లో ఇజ్రాయెల్ ఎప్పుడైతే దాన్ని ఓన్గా డిక్లేర్ చేసుకుందో దట్ ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ స్టేట్, ఇజ్రాయెల్ అనేది స్టేట్గా దానంతలో అదే డిక్లేర్ చేసుకున్నప్పుడు May 14th రోజు ఇన్ 1948 విత్ ఇన్ 11 minutes యుఎస్ఏ కూడా దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సూన్ ఆఫ్టర్ దాట్ UN మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇజ్రాయెల్ని ఒక స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది, రికగ్నైజ్ కూడా చేయడం జరిగింది బై 1949. ఇన్ ద సేమ్ వే 1988లో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే వెన్ ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్ని డిక్లేర్ చేసినప్పుడు, దీన్ని స్టేట్గా డిక్లేర్ చేసినప్పుడు చాలా మట్టుకు గ్లోబల్ సౌత్ కంట్రీస్ దీన్ని రికగ్నైజ్ చేశాయి. బట్ వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ USA, UK, France and many more other countries who are leading the western powers, they did not recognize it. Okay, సో బేసికలీ ఓన్లీ దే హ్యావ్ నెగోసియేటెడ్ ద 2-state solution, కానీ దీన్ని ఎప్పుడు ఫస్ట్ ఇన్స్టాన్స్లో రికగ్నైజ్ అయితే చేయలేదు. కానీ రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్, రీసెంట్ టైమ్స్లో UNGA అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో అండ్ అంతకుముందు కూడా UK, France, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి ఎన్నో కంట్రీస్ ఒఫీషియల్గా పాలస్తీన్ని స్టేట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది, విచ్ దే డి నాట్ డూ ఇనిషియలీ. ఓకే,
సో దిస్ ఇస్ అ వెరీ హిస్టారిక్ మూవ్. ఎందుకు అని అంటే బికాస్ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దీస్ వర్ సీన్ అలైస్ ఆఫ్ ది ఇజ్రాయెల్ ఇనిషియలీ, బట్ నౌ దే హ్యావ్ రికగ్నైజ్డ్ ద పాలస్తీన్. అంటే ఈ పర్టికులర్ యుఎస్ యూకే లాంటి కంట్రీస్కి ఏంటంటే ద ఇజ్రాయెల్తో రిలేషన్ ఉన్న ఏదైతే రిలేషన్ ఉందో దట్ ఈస్ బీన్ వీకెండ్, అది వీకెండ్ అవుతూ వస్తుందన్నమాట. అండ్ ఆల్సో దే హ్యావ్ లాస్ట్ ఇన్ ద పీస్ టాక్స్ ఆర్ సీజ్ ఫైర్ మీద వాళ్ళకి నమ్మకం పోయింది. దే ఓన్లీ బిలీవ్ ఇన్ టూ స్టేట్ సొల్యూషన్ అనేదే ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పేసి వాళ్ళు కూడా వితౌట్ ప్రెషర్ వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. అయితే ఈ రికగ్నిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆన్ గ్రౌండ్ ఇట్ మే నాట్ ఇమీడియట్లీ స్టాప్ ద వార్. ఇది ఇమీడియట్గా వార్ని స్టాప్ చేయదు గాజాలో లేదా వెస్ట్ బ్యాంక్లో, బట్ సింబాలిక్గా డిప్లొమాటిక్గా దిస్ మూవ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ వెస్టర్న్ కన్సెన్సస్ అనేది దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు పాలస్తీన్. ఇనీషియలీ వెస్టర్న్ కన్సెన్సస్ వల్లనే ఇజ్రాయెల్ బాగా నిలబడిందని చెప్పొచ్చు సిన్స్ 1948. బట్ నౌ ద కంట్రీస్ లైక్ యూకే, ఫ్రాన్స్ అండ్ మిగతా కంట్రీస్ లైక్ కెనడా, ఆస్ట్రేలియా ఏవైతే ఉన్నాయో విచ్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఇజ్రాయెల్ ఆర్ నౌ సపోర్టింగ్ ద పాలస్తీన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ హిస్టారిక్ మూవ్ అని చెప్పొచ్చు. కరెంట్ రియాలిటీ చూసుకుంటే గాజాలో డివాస్టేషన్ అనేది జరుగుతుంది. Israelis are doing very very huge bombings on గాజాలో జరుగుతున్నది ఏదైతే ఉందో ఇట్స్ జీనోసైడ్ అని చెప్పేసి యుఎన్ కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. వెస్ట్ బ్యాంక్లో చాలా ఇజ్రాయలీ సెటిల్మెంట్స్ అనేవి పెరిగిపోతున్నాయి, చెక్ పాయింట్స్ అనేవి ప్రతి ప్లేస్లో ఉందన్నమాట. అండ్ ఆల్సో వైలెన్స్ అనేది హ్యూజ్గా మారింది. ఓకే, so basically Netanyahu, the Israel Prime Minister, he also openly said that no Palestinian state will ever exist అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. బట్ యుఎస్, సో వైల్ ఈ పర్టికులర్ కంట్రీస్ అనేవి రికగ్నిషన్ ఇచ్చినప్పటికీ యుఎస్ ఈస్ గివింగ్ అన్కండిషనల్ సపోర్ట్ టు ఇజ్రాయెల్. దట్ ఈస్ అ కన్సర్న్ నౌ. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఈ పర్టికులర్ థింగ్ రికగ్నిషన్ అనేది ఇట్స్ ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే, ఇట్స్ నాట్ అ లాస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే గాజా వార్ ఎండ్ అయ్యేలాగా ఈ కంట్రీస్ కొన్ని స్టెప్స్ తీసుకోవాలి అండ్ దే హ్యావ్ టు స్టాప్ ఇజ్రాయలీ సెటిల్మెంట్స్ ఇన్ ద వెస్ట్ బ్యాంక్. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే యుఎస్ని ప్రెజరైజ్ చేయాలి ఫర్ నాట్ సపోర్టింగ్ ఇట్. అండ్ ఆల్సో అనెక్సేషన్ ఆఫ్ వెస్ట్ బ్యాంక్ని ఒక రెడ్ లైన్ లాగా భావించి వీ నీడ్ టు టేక్ ద స్టెప్స్, దీస్ కంట్రీస్ నీడ్ టు టేక్ ద స్టెప్స్ అనమాట. ఫ్యూచర్లో ఏంటంటే ఎక్స్ట్రీమిస్ట్ మినిస్ట్రీస్ అండ్ నెతన్యాహు గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే దే మే ఇగ్నోర్ దిస్ గ్లోబల్ ప్రెషర్. ఓకే, సో వాళ్ళ పవర్ని ఎప్పటికీ ఇవ్వరు, వాళ్ళు అసలు ఇగ్నోర్ చేసేస్తారనమాట. దే మే నాట్ చూస్ పీస్, బట్ ఫ్యూచర్ ఇజ్రాయలీ లీడర్ మైట్ చూస్ పీస్ ఓవర్ మిలిటరిజం. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చూస్ చేసుకోకపోయినా ఈ వెస్టర్న్ సపోర్ట్ లేని ఫ్యూచర్లో వచ్చే మినిస్ట్రీస్ ఏంటంటే దే విల్ నాట్ చూస్ మిలిటరిజం ఓవర్ పీస్. ఓకే, సో ప్రస్తుతం ఏంటి అని అంటే ఈ ఎండ్లెస్ వార్ వల్ల పాలస్తీనియన్స్ సఫర్ అవుతున్నారు, గాజాలో డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ డ్యామేజింగ్ ఇజ్రాయెల్స్ గ్లోబల్ ఇమేజ్, లైక్ జీనోసైడ్ అక్యూజేషన్స్ వస్తున్నాయి అండ్ ఇవన్నీ ఇట్స్ అ ప్రాబ్లమ్ టు ద ఇజ్రాయెల్. సో ద కోర్ మెసేజ్ ఏంటంటే పాలస్తీనియన్స్కి చాలా రైట్ ఉంది టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ సావరెన్ స్టేట్ అండ్ రికగ్నిషన్ బై మేజర్ వెస్ట్ పవర్స్ ఈజ్ జస్ట్ అ సింబాలిక్ థింగ్ బట్ ఇట్ ఈస్ అ వెరీ హిస్టారిక్ థింగ్ టు. కాబట్టి టుడేస్ రికగ్నిషన్తో వాళ్ళు ఆపకుండా దే హ్యావ్ టు టేక్ ప్రాపర్ స్టెప్స్ టు ఎండ్ ద గాజా వార్. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ సస్టైనబుల్ పాత్ దట్ వీ కెన్ ఫాలో. ఓకే, లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. దిస్ ఈస్ రిటన్ బై ఎన్కే అరోరా హూ ఇస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఎయిమ్స్ దియోగర్ అండ్ ఎంకే దాస్ గారు, డాక్టర్ ఎంకే దాస్ గారు ఇస్ అ డైరెక్టర్ ఆఫ్ ది ఇన్క్లెన్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ అనమాట. సో లెట్స్ టేక్ ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో గివ్ మీ అ సెకండ్. యా, సో మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వ్యాక్సిన్స్ ఆర్ ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ ఎట్ ఫస్ట్ ప్లేస్ మనకి తెలియాలి. వ్యాక్సిన్స్ అనేవి దే విల్ సేవ్ ద మిలియన్స్ ఆఫ్ లైఫ్స్. ఎందుకనంటే దే విల్ ప్రొటెక్ట్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ యొక్క లైఫ్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి అండ్ ఆల్సో డెడ్లీ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఈ వ్యాక్సిన్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇండియా ఈజ్ రన్నింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. దాన్నే మనం ఏమంటాం, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని అంటూ ఉన్నాం. దీంట్లో భాగంగా 2.6 crore బేబీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గెటింగ్ వ్యాక్సినేటెడ్ ఎవ్రీ ఇయర్ అండ్ 2.9 crore ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో గెటింగ్ వ్యాక్సినేటెడ్ ఎవ్రీ ఇయర్. బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టెప్ ఏమవుతుంది అని అంటే చైల్డ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉంటుందో అది డ్రాప్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు 45 per 1000 ఉంటే 2014లో
ఇప్పుడు ఏమైంది అని అంటే ఇట్ హ్యాస్ డ్రాప్డ్ టు 31/1000. ఓకే, ఇది 2021 డేటా, ఇది 2014 డేటా. ఎందుకు జరుగుతుంది అని అంటే బికాస్ ఆఫ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్స్ భావిస్తున్నారు. సో వాట్ ఆర్ ద వ్యాక్సిన్స్ దట్ ఆర్ గివెన్ అండర్ దిస్ పర్టికులర్ universal immunization programs? There are 12 diseases which are treated through this particular universal immunization program. In the last 10 years మనం చూసుకుంటే కొత్త వ్యాక్సిన్స్ని కూడా మనం యాడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ టెటానస్ అండ్ డిప్తీరియా. సో ఇదేంటంటే దిస్ విల్ బీ గివెన్ టు ద అడల్ట్స్ ఆల్సో. అండ్ ఆల్సో ఐపీవీ, ఇంజెక్టెడ్ పోలియో వ్యాక్సిన్, మీజల్స్, రుబెల్లా, రోటా వైరస్, ఓకే, అండ్ డయేరియా టూ, రోటా వైరస్లో భాగంగా, రైట్, రోటా వైరస్ కాసెస్ డయేరియా. అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూమోనియా, ఓకే, న్యూమోకాకల్ న్యూమోనియా. సో దాన్ని కూడా మనం యాడ్ చేసాం. అండ్ జపానీస్ ఎన్సెఫలైటిస్, ఇలాంటివి కూడా మనం యాడ్ చేయడం జరిగిందనమాట యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. అండ్ ఆల్సో మనం ఒక ఇంపార్టెంట్ మిషన్ని లాంచ్ చేసాము, దట్ ఈస్ మిషన్ ఇంద్రధనుష్. సో వాట్ ఈస్ దాట్ అనేది చూద్దాం. అయితే 2014లో ఏమైందంటే, సో లెట్ మీ రిమూవ్ దిస్. 2014లో ఏమైంది అని అంటే ఓన్లీ 62% చిల్డ్రన్ ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ గెటింగ్, ఓన్లీ 62% ఆఫ్ ద టోటల్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ ఫుల్ వ్యాక్సినేషన్. అయితే దీన్ని మనము 90%కి రీచ్ చేయాలనుకున్నాం. సో దీన్ని అచీవ్ చేయడానికి మిషన్ ఇంద్రధనుష్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడు లాంచ్ చేశాము? వీ హ్యావ్ లాంచ్ ఇట్ ఇన్ 2014. లేటర్ దీన్ని కొంచెం ఇంటెన్సిఫై చేసుకోవడానికి మిషన్ ఇంద్రధనుష్ ఇంటెన్సిఫైడ్ వర్షన్, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ లాంచ్ చేశాం 2017లో. అయితే 2023కి వచ్చేసరికి ఓవర్ 5.46 crore చిల్డ్రన్ని వ్యాక్సినేట్ చేయగలిగాము. అండ్ ఆల్సో దీంట్లో 1.32 crore విమెన్ ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్, ప్రెగ్నెంట్ విమెన్, వీళ్ళు కూడా వ్యాక్సినేట్ అయ్యారనమాట. సో దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి కొన్ని క్యాంపెయిన్స్ని కూడా లాంచ్ చేసాం, లైక్ గ్రామ్ స్వరాజ్ అభియాన్. సో దీనితో మనం అవేర్నెస్ జనరేట్ చేయగలిగాం. అండ్ ఆల్సో 2024 to 2025కి వచ్చేసరికి ద కవరేజ్ హ్యాస్ లిటరలీ ఇంక్రీజ్డ్ మోర్ గ్రేట్లీ. ఇప్పటివరకు మనం అచీవ్మెంట్ చూసుకుంటే వీ హ్యావ్ బికమ్ పోలియో ఫ్రీ సిన్స్ 2011. అండ్ వ్యాక్సినేషన్ పరంగా మెటర్నల్ అండ్ న్యూ బార్న్ టెటానస్ ఏదైతే ఉంటుందో దాన్ని టోటల్గా ఎలిమినేట్ చేయగలిగాము. ఓకే, 2015లోనే ఎలిమినేట్ చేయగలిగాం. అండ్ యాస్ అనేది ఒక స్కిన్ డిసీజ్ అనమాట, దీన్ని 2016లో ఎలిమినేట్ చేయగలిగాం. అండ్ మిజల్స్ అండ్ రుబెల్లా క్యాంపెయిన్ ద్వారా 2017-19 ఈ పర్టికులర్ ఇయర్స్లో 34 crore చిల్డ్రన్ని వ్యాక్సినేట్ చేయగలిగాం. బట్ స్టిల్ వ్యాక్సినేషన్లో కొన్ని ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం. ఏంటో ఛాలెంజెస్ అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ రీచ్ అనేది చాలా తక్కువ ఉంది. రీచ్ టువర్డ్స్ ది రిమోట్ విలేజెస్, మైగ్రెంట్ ఫ్యామిలీస్లో ఉన్న రీచ్, అండ్ ఆల్సో ఎవరైతే రాంగ్ బిలీవ్స్ అండ్ హెసిటెన్సీతో ఉంటారో, వ్యాక్సిన్ హెసిటెన్సీతో ఉన్నారో వాళ్ళని కూడా మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో, సో కోవిడ్-19 హ్యాస్ డిస్రప్టెడ్ ద వ్యాక్సినేషన్. కోవిడ్-19 టైంలో మనం వ్యాక్సినేషన్ని కంటిన్యూ చేయలేకపోయాం 2022 to 2024 మధ్యలో. అండ్ ఇంకొకటి ఏంటంటే IMI 5.4 అంటే ఈ పర్టికులర్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో 2023లో, అండ్ జీరో మిజల్స్ రుబెలా క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో ఇది ఓన్లీ 95% అచీవ్మెంట్ మాత్రమే సక్సెస్ఫుల్గా అయిందనమాట. 95% కవరేజ్ మాత్రమే అయింది, 100% కవరేజ్ చేయలేకపోయాం. ఎందుకనంటే డ్యూ టు కోవిడ్-19 అండ్ ఆల్, దానివల్ల మిజల్స్ మళ్ళీ రావడం జరిగింది. ఓకే, బట్ డిజిటల్ ఇంటిగ్రేషన్ కొంతవరకు మనకు హెల్ప్ చేసింది అనమాట ఈ వ్యాక్సినేషన్లో భాగంగా. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ కెన్ లెర్న్ ఇస్ యూవిన్ ప్లాట్ఫామ్. యూవిన్ లాంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని వ్యాక్సినేషన్ కవరేజ్ని పెంచాం. వీ హ్యావ్ రికార్డెడ్ ద వ్యాక్సినేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. ఇది ఒక డిజిటల్ కార్డ్, డిజిటల్ హెల్త్ కార్డ్ లాగా పనిచేస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు ఈవిన్ అంటే ఏంటి? ఇట్స్ అ వ్యాక్సిన్ ట్రాకింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో వ్యాక్సినేషన్ని ట్రాక్ చేయడానికి ఈవిన్ ప్లాట్ఫామ్ని కూడా తీసుకొచ్చాం. కోల్డ్ చైన్ MIS, కోల్డ్ చైన్ మిషన్ ఇంద్రధనుష్ స్కీమ్. అంటే దీంట్లో ఏం చేస్తున్నాము అని అంటే వ్యాక్సిన్స్ అనేవి రైట్ టెంపరేచర్లో ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని పెట్టడానికి ఈ పర్టికులర్ కోల్డ్ చైన్ స్కీమ్ని కూడా తీసుకొచ్చాం. అండ్ ఆల్సో సేఫ్ వ్యాక్సినేషన్, ఈ పర్టికులర్ దాంట్లో భాగంగా వి విల్ రిపోర్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ సేఫ్లీ. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వాటిని మనము రిపోర్ట్ చేయాలన్నమాట. ఓకే, సో బేసికలీ కోవిన్ లాంటి ప్లాట్ఫామ్ వల్ల, సో యూవిన్ లాంటి ప్లాట్ఫామ్స్ లాగా
కోవిన్ లాంటి ప్లాట్ఫామ్ని కూడా మనం COVID-19 వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చాము. వీ హ్యావ్ సీన్ హ్యూజ్ సక్సెస్ ఇన్ ఇట్. ఓకే, అండ్ కోవిడ్ వ్యాక్సిన్ మీరు సక్సెస్ చూసుకుంటే, సో 16th January 2021లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం COVID-19కి. 2023కి వచ్చేసరికి 220 crore డోసెస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డోసెస్లో 97% పీపుల్ ఫస్ట్ డోస్ని తీసుకున్నారు, 90% పీపుల్ 2 డోసెస్ని కంప్లీట్ చేసుకున్నారు. అయితే సో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఇండియా అనేది దాని ఓన్ వ్యాక్సిన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంది. అంతేకాకుండా మనం డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా, సో వీ హ్యావ్ సప్లైడ్ ఇట్ ఫర్ అదర్ కంట్రీస్ త్రూ అ వ్యాక్సినేషన్ డ్రైవ్ కాల్డ్ యాజ్ వ్యాక్సిన్ మైత్రి అనే ఇనిషియేటివ్ ద్వారా వేరే కంట్రీస్కి కూడా మనం సప్లై చేయగలిగాం. అండ్ ఆల్సో ఇండియా బికేమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్. అండ్ ఇంకొకటి గ్లోబల్ సక్సెస్ ఆర్ గ్లోబల్ రికగ్నిషన్ మీరు చూసుకున్నట్టయితే మీజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డ్ అనేది వచ్చింది మనకి 2024లో. ఇట్ ఈస్ గివెన్ టు ఇండియా. అండ్ ఆల్సో ఇండియాస్ మోడల్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బీన్ రెప్లికేటెడ్ ఇన్ అదర్ డెవలపింగ్ నేషన్స్ ఆల్సో. అంత సక్సెస్ఫుల్గా మనం వ్యాక్సినేషన్ డ్రైవ్స్ని కండక్ట్ చేసుకుంటున్నాం. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ టు బీ ఇంప్రూవ్డ్. ఒకటి వచ్చేసి డిసీజ్ సర్వెలెన్స్ని పెంచుకోవాలి. వీ హ్యావ్ టు ఇంప్రూవైజ్ ద డిసీజ్ సర్వెలెన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ దట్ వీ కెన్ కమ్ అప్ విత్. అంటే త్వరగా డిసీజెస్ని మనం డిటెక్ట్ చేసే మెకానిజమ్స్ని పెంచుకోవాలి. యాంటీవైరస్ ఆర్ యాంటీ వ్యాక్సిన్ రూమర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ప్రెడ్ అవ్వకుండా వాటి అగెయిన్స్ట్ మనం ఫైట్ చేయాలి, నిలబడాలి. అండ్ వీ నీడ్ టు కమ్ అప్ విత్ ద వన్ హెల్త్ అప్రోచ్. అంటే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్స్ నుంచి, యానిమల్స్ నుంచి, ఎన్వైరన్మెంట్ నుంచి టుగెదర్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఇలాంటి కొన్ని స్టెప్స్ తీసుకుంటే వ్యాక్సినేషన్ ప్రాసెస్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం మార్చవచ్చు. ఓకే, వన్స్ అగైన్ యాంగర్ ఓవర్ అల్మట్టి అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆల్మట్టి అనేది ఒక డ్యామ్ అనమాట. ఇట్స్ అ డ్యామ్. ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ ద రివర్ కృష్ణ. ఎక్కడ బిల్డ్ చేస్తున్నారు అని అంటే నార్దర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటకలో. ఓకే, సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఈ కృష్ణా రివర్లో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్. అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్లో భాగంగా నార్దర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటకలో ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ డ్యామ్ ద్వారా ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఒరిజినల్ డిజైన్ చూసుకుంటే మీరు ఇట్ కెన్ స్టోర్ వాటర్ అప్ టు 524.256 మీటర్స్. బట్ సుప్రీంకోర్టు దీన్ని 519.6 మీటర్స్కి తగ్గించడం జరిగిందనమాట దీని లిమిట్ని. అయితే ఇది మళ్ళీ న్యూస్లో ఎందుకు ఉంది? ఎందుకు అనంటే ఈ పర్టికులర్ ఆల్మట్టి డ్యామ్ యొక్క హైట్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది కర్ణాటక. సో because it is saying that it is allowed to increase the height under the Krishna Water Dispute Tribunal 2. సో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో ఇది ఇచ్చిన జడ్జిమెంట్ ఆర్ అవార్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా ఇట్ హ్యాస్ అ టోటల్ రైట్ టు ఇంక్రీజ్ ద హైట్ ఆఫ్ ది డ్యామ్ అని చెప్పేసి అది చెప్తుంది అనమాట. ఓకే, సో బేసికలీ ఇట్ ఈస్ టెలింగ్ దాట్ ఒకవేళ మేము డ్యామ్ హైట్ ఇంక్రీజ్ చేయకపోతే ఎక్స్ట్రా కృష్ణా వాటర్ అనేది సీలోకి వెళ్ళిపోతున్నాయి. సో వై కాంట్ వీ స్టోర్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఇట్ గోయింగ్ ఇన్ టు ద సీ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. బట్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వరీడ్ అబౌట్ దిస్ పర్టికులర్ డెసిషన్. ఎందుకు అంటే కృష్ణా రివర్ పరంగా తెలంగాణ ఈజ్ అ లోవర్ రైపేరియన్ స్టేట్. అంటే వాటర్ డౌన్ స్ట్రీమ్లో నుంచి వస్తుందన్నమాట. డౌన్ స్ట్రీమ్ నుంచి వస్తుంది అంటే ఇక్కడ పైన అంటే అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అప్పర్ స్ట్రీమ్స్లో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటే దట్ విల్ ఇంపాక్ట్ ద తెలంగాణ విచ్ ఇస్ ద లోవర్ రైపేరియన్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు కృష్ణ. ఓకే, ఒకవేళ కర్ణాటక ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేసుకుంటే తెలంగాణకి చాలా వాటర్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. ఇట్ విల్ ఫ్లో లెస్ అన్నమాట. సో దీనివల్ల తెలంగాణకి డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది తగ్గిపోతుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. లైక్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో, దింది ప్రాజెక్ట్లో, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో వాటర్ ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. దీనివల్ల ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో లైక్ మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి అండ్ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ప్రాంతాలకి కృష్ణా వాటర్ అనేది ప్రాపర్గా అందదు. ఓకే, సో దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో దీంట్లో కొన్ని పొలిటికల్ రీజన్స్, పొలిటికల్ కాంటెక్స్ట్ ఉన్నాయి విచ్ ఇస్ నాట్ నీడెడ్ ఫర్ ది ఎగ్జామ్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆల్మట్టి డిస్ప్యూట్ అనేది ఆల్మోస్ట్ 1990s నుంచే 2000s మధ్యలో 1990s నుంచే స్టార్ట్ అయిందనమాట. సో దెర్ ఈస్ అ బిగ్ క్లాష్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉండింది, సో అండ్ ఆల్సో ద కర్ణాటక గవర్నమెంట్.
1996కి వచ్చేసరికి కాంగ్రెస్ లీడర్ పి జనార్దన్ రెడ్డి లెడ్ ఎ డెలిగేషన్ టు ద డ్యామ్ సైడ్. టెన్షన్స్ అనేవి అప్పుడు పెరిగాయి అనమాట 1996కి. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు హీ హ్యాస్ మొబిలైజ్డ్ అగెయిన్స్ట్ ది కర్ణాటక గవర్నమెంట్. దానివల్ల బార్డర్ ప్రొటెస్ట్స్ అనేవి జరిగాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చూసాం. కోర్ట్స్ ఏంటంటే దే హ్యావ్ కామ్డ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ బై గివింగ్ ద జడ్జ్మెంట్స్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది అని అంటే ఆల్మట్టి డ్యామ్ హైట్ ఇంక్రీజ్ చేయడం అనేది అగైన్ ఇట్ ఈస్ కాజింగ్ కన్సర్న్ టు ద తెలంగాణ గవర్నమెంట్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. షేర్ ఆఫ్ యూ రేటెడ్ ఫిలిమ్స్ హైయెస్ట్ ఇన్ మలయాళం, లోయెస్ట్ ఇన్ భోజ్పురి అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా లెట్ మీ టెల్ యూ వాట్ ఇస్ సిబిఎఫ్సి ఈజ్. సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనమాట. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్రూవల్స్ ఇస్తుంది, ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. సో ఒక పర్టికులర్ మూవీ రిలీజ్ అయ్యే ముందు సిబిఎఫ్సి అనేది దాన్ని చెక్ చేస్తుంది. ఇట్ విల్ గివ్ ఎ రేటింగ్ టు ఇట్. ఓకే, సో రేటింగ్ అనేది మనకు చెప్తుంది అది విచ్ ఇస్ సూటబుల్ ఫర్ వాట్ అని. మనకు తెలిసిందే కదా, చిల్డ్రన్కి ఏది సూటబుల్, ఫ్యామిలీస్కి ఏది సూటబుల్, అడల్ట్స్కి ఏది సూటబుల్ అనేది రేటింగ్స్ అనేది సిబిఎఫ్సి ఇస్తుంది. యూ రేటింగ్ అంటే ఏంటి? ఇట్స్ అ యూనివర్సల్ రేటింగ్, అంటే ఇట్స్ అ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ అని చెప్పొచ్చు, అంటే ఎనీ వన్ కెన్ వాచ్ ఇట్. ఓకే, సో యూ/ఏ అంటే ఏంటంటే ఇట్ ఈస్ టు బి సీన్, దిస్ ఇస్ అన్ అడల్ట్ కంటెంట్ అని అర్థం. పేరెంటల్ గైడెన్స్తో పిల్లలు కూడా చూడొచ్చు దీన్ని. ఓకే, కిడ్స్ కెన్ వాచ్ ఇట్ ఓన్లీ విత్ ద పేరెంట్స్. వెరాస్ ఏ రేటింగ్ ఉంటే ఇది ఓన్లీ ఫర్ అడల్ట్స్ హూ ఆర్ 18+ అనమాట. ఓకే, సో దెర్ ఆర్ సమ్ ఫైండింగ్స్ అండ్ రిపోర్ట్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్. 2017 నుంచి 25 వరకు మనం చూసుకుంటే టోటల్ ఎన్ని ఫిలిమ్స్ని సర్టిఫై చేశారంటే 18,000+ ఫిలిమ్స్ని సర్టిఫై చేశారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూ/ఏ, అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ ఆర్ టు బి సీన్ బై ద కిడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంటల్ గైడెన్స్. బై లాంగ్వేజెస్ చూసుకుంటే మలయాళం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు, అంటే హైయెస్ట్ షేర్ ఆఫ్ యూ రేటెడ్ ఫిలిమ్స్. అండ్ కమింగ్ టు తమిళనాడు ఈజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీస్ తమిళనాడులో వస్తున్నాయి. ఓకే, అండ్ తెలుగు అండ్ కన్నడలో మీరు చూసుకుంటే 10%, మోర్ దెన్ 10% ఫిలిమ్స్ ఆర్ ఏ రేటెడ్ ఫిలిమ్స్. ఇంగ్లీష్ ఫిలిమ్స్లో ఓవర్ 16% ఆఫ్ ఫిలిమ్స్ ఆర్ ఏ రేటెడ్. ఒడియా లాంటి ఇండస్ట్రీస్లో 42% యూనివర్సల్ రేటింగ్ ఉంటే 1.2% అడల్ట్ రేటింగ్ అనేది ఉంటున్నాయి. ఓకే, సో బిఫోర్ గివింగ్ ద రేటింగ్ సిబిఎఫ్సి ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ చెక్ వెదర్ మోడిఫైడ్ కంటెంట్ ఏమైనా ఉందా, సో డిలీషన్స్ ఏం చేయాలి, ఇన్సర్షన్స్ ఏం చేయాలి, రీప్లేస్మెంట్స్ ఏం చేయాలనే చూస్తుంది అనమాట. ఓకే, సో విజువల్ సీన్స్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలా, మ్యూజిక్స్లో ఏమైనా తీసుకురావాలా, మెటా డేటా లైక్ యాంటీ స్మోకింగ్ వార్నింగ్స్ ఏమైనా ఇవ్వాలా అనే వాటి మీద చెక్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెన్సార్షిప్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. 2024లో విదుతలై పార్ట్ 2లో ఇట్ హ్యాస్ యాడెడ్ ఎ లైన్ అబౌట్ ఓటింగ్కి సంబంధించిన లైన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది విదుతలై మూవీలో. అండ్ పారాసైట్ అనే మూవీలో 2019లో బ్లడ్ అండ్ రొమాంటిక్ కౌచ్ సీన్స్ని రిమూవ్ చేయడం జరిగింది, డిలీట్ చేయడం జరిగింది. అండ్ OMG 2లో 2023లో గాడ్ మెడిటేషన్ అండ్ బాతింగ్ సీన్స్ని రీప్లేస్ చేయడం జరిగిందనమాట. అండ్ దబంగ్ 3లో 2019లో ప్రొఫెనిటీని మైల్డ్ వర్డ్స్తోని రిప్లేస్ చేయడం జరిగింది, అంటే డైలాగ్స్లో మాడిఫికేషన్ చేయడం జరిగింది. అంటే ఈ పర్టికులర్ థింగ్ని మీరు ఎగ్జామ్లో ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే యూ కెన్ కోట్ వైల్ రైటింగ్ సమ్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఫ్రీ స్పీచ్. ఆర్టికల్ 19 కింద ఏదైనా ఫ్రీ స్పీచ్ గురించి మాట్లాడాలన్నా, లేదా చిల్డ్రన్కి సంబంధించి మనం ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అని అంటే వీ నీడ్ టు రైజ్ ద యూ రేటెడ్ ఫిలిమ్స్ రాదర్ దెన్ యూ/ఏ రిలేటెడ్ ఫిలిమ్స్. ఇలాంటి కొన్ని సజెషన్స్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, అండ్ యూ కెన్ కోట్ ద డేటా, ఇన్ని ఫిలిమ్స్ యూ రేటెడ్ ఉంటున్నాయి, ఇన్ని ఫిలిమ్స్ అడల్ట్ రేటింగ్ కంటెంట్తో ఉంటున్నాయి. సో వీ నీడ్ టు చేంజ్ ద మెథడాలజీ ఇన్ ద ఫిలిమ్స్ ఆల్సో, ఎందుకంటే ఫిలిమ్స్ కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ అ మీడియం త్రూ విచ్ ద వాల్యూస్ కెన్ బీ ఇన్కల్కేటెడ్ ఇన్ ద పీపుల్ ఆర్ చిల్డ్రన్. సోషలైజేషన్ కోసం మూవీస్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి, కాబట్టి మూవీస్ ఇన్ వాల్యూ ఎడ్యుకేషన్లో భాగంగా ఎథిక్స్లో కూడా మీరు ఈ పర్టికులర్ కంటెంట్ని కోట్ చేయొచ్చు. ఓకే, ద మ్యాపింగ్ ఆఫ్ ద ఇండియా చైనా బార్డర్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో బేసికలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే పీపుల్ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు, ఇండియా అండ్ చైనాకి మధ్యలో ఉన్న బార్డర్ ఏదైతే ఉంటుందో ఇది ప్రాపర్గా డిఫైన్ చేయలేదు, అందుకే ఇష్యూస్ వస్తూ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ ఓల్డ్ మ్యాప్స్ అండ్ ఓల్డ్ అగ్రిమెంట్స్లో మనం చూసుకుంటే కొన్ని క్లియర్ అండర్స్టాండింగ్స్ అనేవి ఉన్నాయి ఇండియా అండ్ చైనా బార్డర్కి సంబంధించి.
అవేంటో ఈ ఆర్టికల్లో మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఓకే, సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మంచూ రూల్ అండ్ దెర్ ఆర్ ఫ్యూ ఓల్డ్ మ్యాప్స్. ఓకే, 1911 కన్నా ముందు ఉన్న ఓల్డ్ మ్యాప్స్ అనమాట. అయితే మంచూ రూల్ అంటే ఏంటి? మంచూ డైనస్టీ అనేది ఉండేది 1644 నుంచి 1911 మధ్యలో. ఓకే, ఇది రూల్ చేసేదన్నమాట. సో దే హ్యావ్ ప్రిపేర్డ్ ఇంపార్టెంట్ మ్యాప్స్. ఒక 2 ఇంపార్టెంట్ మ్యాప్స్ని క్రియేట్ చేశారు. ఒకటి వచ్చేసి క్యాంగ్ హిసీస్ మ్యాప్. ఓకే, సో ఈ పర్టికులర్ మ్యాప్ ప్రకారం వాళ్ళు ఏం చేశారనంటే దే హ్యావ్ షోడ్ టిబెట్స్ బౌండరీ ఏదైతే ఉంటుందో, టిబెట్ యొక్క బౌండరీ ఏదైతే ఉంటుందో అది హిమాలయాస్ దగ్గరే ఎండ్ అవుతుంది అని చెప్పారనమాట. ఓకే, సో హిమాలయాస్కి సౌత్లో అసలు టిబెటియన్స్ ఎప్పుడు నివసించలేదని చెప్పేసి మనకి ఈ మ్యాప్ చెప్తుంది. సో ద ప్లేసెస్ లైక్ తవంగ్ వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న తవంగ్ వ్యాలీ, సో దే వర్ నాట్ టిబెటియన్ టెరిటరీ బట్ దే ఆర్ ఇండియన్ టెరిటరీ ఈవెన్ దో దే ఆర్ బుద్ధిస్ట్ అయినప్పటికీ అవి టిబెట్కి సంబంధించినవి కాదు. ఎందుకనంటే సో ఈ మ్యాప్ ఏం చెప్తుంది అని అంటే హిమాలయాస్కి నార్త్లోనే ఎప్పుడు టిబెటియన్స్ ఉన్నారు, సౌత్లో లేరు అని చెప్పేసి. అండ్ ఎట్ ద షిమ్లా కాన్ఫరెన్స్ అనేది 1913 to 14 మధ్యలో జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో చైనాస్ డెలిగేట్ హ్యాస్ అగ్రీడ్ దట్ టిబెట్ హ్యాడ్ నో క్లెయిమ్ ఓవర్ ది అరుణాచల్లో టిబెట్కి ఎలాంటి క్లెయిమ్ లేదు అని చెప్పేసి చైనా నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ ఆర్ డెలిగేట్ చెప్పడం జరిగింది. అండ్ హీ డిడ్ నాట్ క్లెయిమ్ ఇట్ ఫర్ చైనా ఆల్సో, చైనాకు సంబంధించి ఉంది కూడా కాదు అని చెప్పేసి అన్నారు. సో అందుకే దాన్ని మనం అస్సాంలో భాగంగా యాడ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ 1914 ఇండో టిబెటన్ బార్డర్ అగ్రిమెంట్ ఆల్సో. సో దాంట్లో భాగంగానే మెక్మోహన్ లైన్ని మనం సైన్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ మ్యాపింగ్ ఈ పర్టికులర్ మాచూ రూల్లో కాకుండా ఇంకొక మ్యాపింగ్ ఉంది. దాన్నే మనము చియన్ లంగ్స్ మ్యాప్ అని అంటూ ఉంటాం. చియన్ లంగ్స్ మ్యాప్. సో ఇదేం చెప్తుంది అని అంటే ఈస్టర్న్ తుర్కెస్తాన్ అంటే ఏంటి? తుర్కెస్తాన్ ఇస్ అ జింగ్జియాంగ్ బౌండరీ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ ఎండింగ్ ఎట్ కున్లున్ మౌంటైన్స్ అని చెప్తుంది. కున్లున్ మౌంటైన్స్ దగ్గరే మనకి ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తుర్కెస్తాన్ ఆర్ ద జింగ్జియాన్ ప్రావిన్స్ బౌండరీ అనేది ఎండ్ అవుతుంది అని చెప్పింది. అంటే సౌత్ ఆఫ్ కున్లున్ అంటే అక్సాయ్ చిన్ లాంటి ప్రాంతాలు. సో ప్రస్తుతం మనకు అక్సాయ్ చిన్ ఇష్యూ ఉంది కదా, అక్సాయ్ చిన్ లాంటి ప్రాంతాలు, ఈ ప్రాంతాలు చైనాకి సంబంధించినవి కాదు అని చెప్పేసి మనకి ఈ చియాన్ లంగ్స్ మ్యాప్ అనేది కూడా చెప్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అ ఓల్డర్ మ్యాప్స్ దట్ ఆర్ గివింగ్ అ రైట్ ఇన్ఫర్మేషన్. అంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియన్ సైడ్ అనేది ఉంటుంది అని మచూ రూల్ చెప్తే చియాన్ లంగ్స్ మ్యాప్ ఏం చెప్తుంది అని అంటే దిస్ పర్టికులర్ అక్సాయ్ చిన్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ నాట్ ఆఫ్ చైనా అని చెప్పేసి చెప్తుంది అనమాట యాజ్ పర్ ది ఒరిజినల్ ఓల్డ్ మ్యాప్స్. బట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని అంటే 1943లో వరల్డ్ వార్ 2 సమయంలో బేసికలీ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేది వీక్గా ఉండడం వల్ల దే హ్యావ్ సడన్లీ ఇష్యూడ్ ద న్యూ మ్యాప్, కొత్త మ్యాప్ని రిలీజ్ చేశారు. అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ క్లెయిమింగ్ ఇండియాస్ పార్ట్స్ ఇన్ దేర్ ఓన్ మ్యాప్. బట్ ఈవెన్ దే అడ్మిటెడ్ దట్ మ్యాప్ వాజ్ నాట్ ప్రిసైజ్ టు బీ కరెక్టెడ్ లేటర్. సో బేసికలీ ఈ మ్యాప్ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేశారో దే హ్యావ్ అడ్మిటెడ్ దట్ ఇది ప్రిసైజ్గా లేదు, దీన్ని మనం మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి కూడా అన్నారు. అండ్ దే హ్యావ్ డిడ్ ద సేమ్ థింగ్ అగైన్ ఇన్ 1947. ఓకే, సో వెన్ ఇండియా వాజ్ డిస్ట్రాక్టెడ్ బై ద పార్టీషన్ వార్, 1947లో పార్టీషన్ యుద్ధాలు అనేవి జరిగాయి కదా ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో, అలాంటి టైంలో వీళ్ళు మళ్ళీ ఒక మ్యాప్ని రిలీజ్ చేశారు. బట్ వీ వర్ నాట్ డైవర్టెడ్, ఎందుకంటే మనం అక్కడ బిజీ ఉన్నామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కమ్యూనిస్ట్ చైనా 1949 తర్వాత పిఆర్సి ద పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా దే హ్యావ్ కంటిన్యూడ్ దిస్ మ్యాప్ మేకింగ్ హ్యాబిట్. ఎప్పటికప్పుడు కొత్త మ్యాప్స్ని రిలీజ్ చేస్తారు, ఇండియాకి సంబంధించిన వాటిని వాళ్ళల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు, ఎస్పెషలీ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో బేసికలీ మనం సెకండ్ మ్యాపింగ్ దట్ ఈస్ చౌ అండ్ లై మ్యాపింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనం చూసుకుంటే, అండ్ ఇఫ్ యూ రిలేటెడ్ టు ద నెహ్రూ టాక్స్, సో చౌ అండ్ లై ఏమన్నారు అని అంటే హీ టోల్డ్ దాట్ ఓల్డ్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రెడిక్యులస్ అండ్ చైనా ఇస్ నాట్ సీరియస్ అబౌట్ ద చేంజ్ ఆఫ్ బౌండరీస్ అని చెప్పేసి చెప్పారు. అండ్ 1960sలో కూడా ఢిల్లీలో టాక్స్ కండక్ట్ చేసినప్పుడు చౌ అండ్ లై హ్యాడ్ ట్రైడ్ క్లెవర్ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ఇండియా క్లెయిమ్స్ చేసేదానికి క్లెవర్ ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేయడం జరిగింది ద చైనాస్ డెలిగేట్స్.
ఓకే, అండ్ దే హ్యావ్ సజెస్టెడ్ దాట్ ఓల్డ్ మ్యాప్స్ మీద మేము రిలే అవ్వము, వీ నీడ్ టు సెటిల్ బార్డర్స్, వీ వోంట్ డిపెండ్ ఆన్ ది ఓల్డ్ మ్యాప్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, బట్ ఇంకొకటి ఏంటంటే అక్సై చిన్ ప్రాంతం కానివ్వండి, అరుణాచల్ క్లెయిమ్ కానివ్వండి, దీనికి సపోర్టివ్గా ప్రాపర్ ఎవిడెన్సెస్ అయితే వాళ్ళ దగ్గర లేవు. ఓకే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ దే హ్యావ్ సెటిల్డ్ అ డీల్. ఏంటి అని అంటే దే వాంట్ టు సెటిల్ ఎంటైర్ బార్డర్. అండ్ ఇంకోటి ఏంటంటే దే వాంట్ టు సెటిల్ అండ్ సాల్వ్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్, జియో పొలిటికల్ ఇష్యూస్. ఓకే, సో బేసికలీ ద సొల్యూషన్ షుడ్ గివ్ నో డిఫీట్ టు ఈదర్ సైడ్. ఇద్దరికి ఎలాంటి హాని అనేది కలగొద్దు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో ద పాసిబుల్ వే ఫార్వర్డ్ ఈస్ ఇఫ్ బోత్ సైడ్స్ యాక్సెప్ట్ ఓల్డ్ అలైన్మెంట్స్. అంటే మెక్మోహన్ లైన్ కానివ్వండి, అక్సై చిన్ ప్రాంతం గురించి ఓల్డ్ మ్యాప్ని మనం చూసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ద టెరిటోరియల్ స్వాప్ ఆర్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. ఓకే, సో ఐదర్ ఈ పర్టికులర్ 1914లో మెక్మోహన్ లైన్ కానివ్వండి, 1899లో అలైన్మెంట్ కానివ్వండి, సో దీంట్లో టెరిటోరియల్ స్వాప్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుండొచ్చు అని చెప్పేసి ఆథర్ యొక్క ఒపీనియన్ అనమాట. ఓకే, సో ఇందులో లాట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో వన్స్ అగైన్ ఇఫ్ యూ డింట్ అండర్స్టాండ్, వన్స్ అగైన్ ట్రై టు re-listen to the audio or video, or else you can go to the editorial pages, I mean you can go to the newspaper and read this particular article in detail. అందులో మనం కాంగ్సీ మ్యాప్ గురించి చూసాం, చియన్ లంగ్స్ మ్యాప్ గురించి చూసాం, సిమ్లా కాన్ఫరెన్స్ గురించి చూసాం, అక్సై చిన్ ప్రాంతం యొక్క క్లియర్ బౌండరీ రూల్స్ గురించి చూసాం, చవెన్ లా యొక్క క్లెవర్ స్టేట్మెంట్స్ గురించి చూసాము, అండ్ సొల్యూషన్ గురించి కూడా చూసాము. ఓకే, హౌ ఈస్ జ్యువెలరీ సెక్టార్ కాపింగ్ విత్ యుఎస్ టారిఫ్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అసలు వాట్ హ్యాపెండ్ అంటే యుఎస్ మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ని ఇంక్రీజ్ చేయడం మనం చూసాం. లైక్ ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ 50% టారిఫ్స్ అని మనం చూసాం. ఓకే, 50% కట్ అనేది పాలిష్డ్ డైమండ్స్ మీద, కట్టి డైమండ్స్ మీద కూడా మనకి ప్రభావం చూపిస్తుంది. అండ్ ఆల్సో 50 to 57% ఆఫ్ డ్యూటీస్ అనేవి స్టడెడ్ జ్యువెలరీ మీద, నాన్ స్టడెడ్ జ్యువెలరీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ షాక్ టు ద ఇండియా అండ్ యుఎస్, బికాజ్ ఇండియా అండ్ యుఎస్కి చాలా స్టేబుల్ ట్రేడ్ అనేది ఉండేది ఫర్ డికెట్స్, బట్ నౌ దిస్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ కాజింగ్ అ ప్రాబ్లమ్ టు ఇండియా అండ్ ఆల్సో ఈవెన్ టు ద యుఎస్. యుఎస్ అనేది ఇట్స్ ద లార్జెస్ట్ బయర్ ఆఫ్ అవర్ డైమండ్స్ అండ్ మన యొక్క స్టడెడ్ అండ్ నాన్ స్టడెడ్ జ్యువెలరీని కూడా ఎక్కువగా పర్చేస్ చేసేది అనమాట. 2024 to 2025 మధ్యలో మీరు చూసుకుంటే ఇండియా ఆల్మోస్ట్ 46,000 crore వర్త్ ఆఫ్ డైమండ్స్ని ఎక్స్పోర్ట్ చేసింది యూఎస్ఏకి. ఓకే, అండ్ స్టడెడ్ జ్యువెలరీలో 23,000 crore వర్త్ ఆఫ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీని కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల 50% టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వల్ల దిస్ పర్టికులర్ ఎక్స్పోర్ట్ విల్ డెఫినెట్లీ హిట్. దీనివల్ల ఆల్మోస్ట్ 8.2 lakh స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇండస్ట్రీలో వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే, సో అండ్ ఆల్సో వాళ్ళ ఎఫెక్ట్ చాలా మంది మీద ఎఫెక్ట్ పడుతుంది, అండ్ ఎస్పెషలీ 1.7 lakh జాబ్స్ అనేవి పోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీస్లో ఎక్కువ మట్టుకు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళల్లో 85% పీపుల్ ఆర్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్. ఈ సడన్ లాస్ వల్ల వాళ్ళు తట్టుకోలేకపోతారు. మోస్ట్లీ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి రీజన్స్ అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అయితే ఈ పర్టికులర్ ఇండస్ట్రీని సెటిల్ అవుట్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని షార్ట్ టర్మ్ రిలీఫ్స్ని తీసుకొచ్చింది. సో ఒకటి వచ్చేసి దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ది ఎక్స్పోర్ట్ డెడ్ లైన్. ఓకే, ఏవైతే జ్యువెలరీ ఉంటుందో విచ్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఇంపోర్టెడ్ గోల్డ్ దే మస్ట్ బీ ఎక్స్పోర్టెడ్ ఇన్ 90 days. లేదంటే ఒక 6% ఇంపోర్ట్ డ్యూటీ ప్లస్ 3% జిఎస్టీని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో డిమాండ్ ఫాలో అవుతుంది కాబట్టి అతి త్వరగా ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయిన జ్యువెలరీని పంపించాలనుకుంటున్నారు. సో ద డిమాండ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు 270 days. అండ్ ఆల్సో దే ఆర్ అలవింగ్ ఎస్ఈజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉంటాయో హై డ్యూటీ లేకుండానే వాళ్ళు సెల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓన్లీ 20%, ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద 50%, 20% ఈజ్ బెస్ట్ కదా. సో ఇలా ఎస్ఈజెడ్ ప్రాంతాల నుంచి వెళ్ళే వాటికి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇంకొకటి ఏంటంటే సో బేసికలీ ఎస్ఈజెడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కువగా డొమెస్టిక్ బయర్స్ కోసం మాత్రమే, సో డొమెస్టిక్ బయర్స్ అండ్ డొమెస్టిక్ డిమాండ్ పెంచేలాగా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. లైక్ ఐడల్ మెషిన్స్ని యూజ్ చేయడం, ఫ్యాక్టరీస్ ఎలాగో అలాగా రన్ అవ్వడం, సో దట్ మనం జాబ్స్ని సేవ్ చేయొచ్చు, స్కిల్డ్ వర్కర్స్ ఎక్కడికి డైవర్ట్ అవ్వకుండా మనం ఆపొచ్చు అనమాట. ఓకే, బట్ ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫినాన్షియల్ సపోర్ట్ని కోరుతున్నారు, ఇంట్రెస్ట్ సబ్సిడీస్ ఇవ్వమంటున్నారు లైక్ COVID-19లో ఇచ్చినట్టు, అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్స్ని సబ్సిడైజ్ చేయమంటున్నారు, లిక్విడిటీ ప్యాకేజెస్ ఇవ్వమంటున్నారు.
వర్కర్ బెనిఫిట్స్ ఇవ్వమంటున్నారు, లైక్ లోన్స్ రీస్ట్రక్చర్ చేయడం, హెల్త్ కవరేజ్ ఇవ్వడం, మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వడం, ఇలాంటి స్టెప్స్ తీసుకోమని చెప్పేసి ఇండస్ట్రీస్ నుంచి డిమాండ్ అనేది వస్తుంది. అసలు ఇది ఎందుకు అంత అర్జెంట్ అంటే, సో జ్యువెలరీ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 50 years నుంచి చాలా స్టేబుల్గా ఉంది. బట్ నౌ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ ఆఫ్ దిస్ డైమండ్స్ ఆర్ సఫరింగ్ టు లాడ్ ఆఫ్ కొలాప్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. లార్జ్ ఎక్స్పోర్టర్స్ అయితే సర్వైవ్ అవుతారు, కానీ ఎంఎస్ఎంఈ సర్వైవ్ అవ్వలేరు. కాబట్టి వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్, షార్ట్ టర్మ్ రిలీఫ్ మనం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, హౌ ట్రంప్స్ H1B ఫీ థ్రెటన్స్ ఇండియాస్ ఐటీ ఫర్మ్స్ అండ్ బిగ్ టెక్ బిజినెస్ మోడల్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఐ వాంట్ యూ పీపుల్ టు రీడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఆన్ యువర్ ఓన్. ఎందుకు అనంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసిన థింగ్సే మళ్ళీ రిపీట్ అయ్యాయి. లైక్ నేను రఫ్గా చెప్పమంటే చెప్తాను. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక $1 lakh ఫీని ఇంపోజ్ చేయడం జరిగింది ఫర్ ద న్యూ H1B వీసా అప్లికెంట్స్. సో H1B వీసా అంటే దీస్ ఆర్ ద స్పెషల్ పర్మిట్స్ దట్ అలౌ ఫారెన్ వర్కర్స్ టు వర్క్ ఇన్ ద US. ఓకే, సో వై దిస్ పర్టికులర్ డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అని అంటే, ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ సెండింగ్ థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ ఇంజనీర్స్ టు USA. కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం సెండ్ చేస్తున్నాం కాబట్టి H1B వీసా ప్రాసెస్ కాస్ట్లీగా మారడం వల్ల సో దిస్ విల్ డిస్కరేజ్ అస్ టు గో దేర్ అండ్ ఆల్సో మనకి ప్రాఫిట్స్ అనేవి రావు. So Indian workers may lose the jobs over there. Okay, so sending our Indian people on H1B will be very very costly. US గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే, ఆల్రెడీ H1B వీసా హోల్డర్స్ ఎక్కువ ఉన్నారు మా కంట్రీలో అండ్ చాలామంది ఫారెన్ వర్కర్స్ అనే వాళ్ళు హైర్ అవుతున్నారు. దట్ విల్ బి అ థ్రెట్ టు అవర్ ఓన్ ఎంప్లాయీస్, అవర్ ఓన్ US సిటిజన్స్. అండ్ ఆల్సో 10,000 H1B వీసాస్ అనేవి ఒక ఇయర్లో అప్లై అవుతూ ఉన్నారు. సో బేసికలీ దిస్ ఈస్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ దేర్ వర్క్ ఫోర్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఐటీ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఎందుకంటే కంపెనీస్ కెనాట్ అఫోర్డ్ ఫర్ ఈచ్ పర్సన్ $1 lakh వర్త్ పర్ వర్కర్ వాళ్ళు స్పెండ్ చేయలేరు. సో వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే, US క్లయింట్స్ దే మే నాట్ పే ఆర్ దే కెన్ సెండ్ వర్క్ బ్యాక్ టు ఇండియా. ఆఫ్ షోర్ మోడల్ని ప్రమోట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ స్మాల్ ఐటీ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్గా కొలాప్స్ అవుతాయి. అండ్ ఆల్సో అమెరికన్ టెక్ జైన్స్ అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఏంటి అంటే ఇండియన్ వర్కర్స్ కాకుండా ఫారెన్ వర్కర్స్ని ఎంప్లాయ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లేకపోతే వాళ్ళ ఓన్ కంట్రీ యొక్క పీపుల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో బిగ్ కంపెనీస్ ఎలాగో అలాగా సర్వైవ్ అవుతాయి, కానీ స్మాల్ కంపెనీస్ కెనాట్ సర్వైవ్. సో మెనీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హు ఆర్ స్టడీయింగ్ ఇన్ US యూనివర్సిటీస్, వాళ్ళు ఏంటంటే H1B వీసాస్ పరంగా వాళ్ళకి జాబ్స్ వస్తాయని చెప్పేసి నమ్ముతూ ఉండి చదువుకుంటూ ఉంటారు. బట్ విత్ సచ్ హై ఫీస్, ఛాన్సెస్ ఆఫ్ దే స్టడీయింగ్ దేర్ అండ్ గెటింగ్ జాబ్స్ ఇస్ వెరీ వెరీ లో నౌ. అండ్ ఆల్సో కంట్రీస్ లైక్ కెనడా, UK, ఆస్ట్రేలియా విల్ అట్రాక్ట్ దిస్ టాలెంట్ ఇన్స్టెడ్. సో మనం అదర్ ఆపర్చునిటీస్ అండ్ అదర్ కంట్రీస్ గురించి మనం చూసుకోవచ్చు. ఓకే, వీ కెన్ యూజ్ ది ఆల్టర్నేటివ్ మెజర్స్. ఓకే, అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి, కొన్ని అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. US కంపెనీస్ ఏంటంటే దే మే షిఫ్ట్ జాబ్స్ ఓవర్సీస్. వాళ్ళు ఓవర్సీస్కి వెళ్ళిపోయి ఆఫ్షోర్ యాక్టివిటీస్ని కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ బిగ్ టెక్ విల్ గెట్ స్ట్రాంగర్. బిగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, బికాజ్ హూ కెన్ అఫోర్డ్ ద ఫీజ్, అంటే టెక్నాలజీ సెక్టర్స్ ఏవైతే బిగ్ టెక్ కంపెనీస్ ఉన్నాయో ఈ ఫీజ్ని వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు కాబట్టి దే విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్. ఓకే, and this will create brain drain to other countries. People will search other alternatives. They may go to Canada, UK, Australia, and China and rivals may benefit because of this move. Okay, they'll try to grab this particular talent from Indians and other people. So that is the essence of this article. Me chadvina ivve points untai, nenu mottam almost explain chesanu. So next article, criminal past alone cannot be a ground to deny bail, says Supreme Court. సో బేసికలీ ఒక 10 people అక్యూజ్ అవ్వడం జరిగింది ఇన్ ద కిల్లింగ్ ఆఫ్ SDPI లీడర్ KS Shan ఇన్ కేరళ ఇన్ 2021. 5 ఆఫ్ దిస్ పర్టికులర్ అక్యూజ్డ్ పీపుల్ గాట్ బెయిల్. సెషన్ కోర్ట్స్ వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది 2022లో. ఓకే, సో బేసికలీ 1 year కన్నా ఎక్కువగా వాళ్ళు జైల్లో స్పెండ్ చేశారు. బట్ 2024లో కేరళ హైకోర్ట్ ఏంటంటే ఇట్ హ్యాస్ క్యాన్సల్డ్ ద బెయిల్ ఆఫ్ దిస్ పర్టికులర్ పీపుల్. ఏంది అని అంటే సెషన్స్ కోర్ట్ అనేది మెకానికల్గా యాక్ట్ చేసింది. దే హ్యావ్ అక్యూజ్డ్, ద అక్యూజ్డ్ హ్యాస్ క్రిమినల్ పాస్ట్ అని చెప్పింది. దే కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద విట్నెసెస్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళకి ఒక క్రిమినల్ పాస్ట్ ఉంది, విట్నెసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి సెషన్ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ని అండ్ బెయిల్ని రివర్స్ చేసేసింది ఇక్కడున్న హైకోర్ట్, కేరళ హైకోర్ట్. బట్ సుప్రీంకోర్ట్ ఏం చెప్పింది అని అంటే ఈ పర్టికులర్ కేసుని టేకప్ చేసి
దే హ్యావ్ రీస్టోర్డ్ ద బెయిల్, మళ్ళీ బెయిల్ని గ్రాంట్ చేసింది. ఎందుకు అని అంటే దే హ్యావ్ టోల్డ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ దాట్ పాస్ట్ క్రిమినల్ రికార్డ్ ఏదైతే ఉంటుందో దిస్ ఎలోన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు డీనే ద బెయిల్. బెయిల్ని డీనే చేయడానికి పాస్ట్ క్రిమినల్ రికార్డ్ అనేది ఇట్ షుడ్ నాట్ బి ద కేస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. బెయిల్ అనేది ఇట్స్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పేసి మనకి కృష్ణ అయ్యర్ ప్రిన్సిపల్ చెప్తుంది. ఓకే, బెయిల్ ఈజ్ అ రూల్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఇఫ్ ద థ్రెటన్ విట్నెసెస్ ఆర్ ట్యాంపర్ విత్ ఎవిడెన్స్ ద బెయిల్ కెన్ బి క్యాన్సల్డ్ అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కానీ జస్ట్ వాళ్ళ క్రిమినల్ పాస్ట్ ఉంది అని అజ్యూమ్ చేసుకొని బెయిల్ ఇవ్వకపోవడం అనేది తప్పు అని చెప్పేసి చెప్పింది అనమాట. ఓకే, బట్ దే వర్ ఆల్రెడీ ఆన్ బెయిల్ ఫర్ 2 years వితౌట్ మేజర్ ఇష్యూస్. కాబట్టి వాటిని సడన్గా క్యాన్సిల్ చేయడం అనేది ఇట్స్ అన్ఫేర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్? ఎందుకు అని అంటే కోర్ట్స్ ఏంటంటే దే యూజువలీ ప్రిఫర్ గ్రాంటింగ్ బెయిల్. సో సమ్వన్ ఒక పర్టికులర్ పర్సన్ని జైల్లో పెట్టడం కన్నా వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేయడం అనేది వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ బ్యాలెన్స్ ఈజ్ నీడెడ్. కోర్ట్స్ మస్ట్ ప్రొటెక్ట్ విట్నెసెస్ అండ్ ట్రయల్ ఫేర్నెస్ షుడ్ బి దేర్ అనమాట. సో కాబట్టి కీపింగ్ సమ్మన్ ఇన్ జైల్ ఫర్ ఇయర్స్ వితౌట్ ట్రయల్ ఈజ్ అగేన్స్ట్ ది జస్టిస్. కాబట్టి వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేయడం అనేది ఇట్స్ ఇంపార్టెంట్ కీ టేక్ అవే. ఓకే, అండ్ ఆల్సో క్రిమినల్ పాస్ట్ని ఆధారంగా చేసుకొని బెయిల్ ఇవ్వకపోవడం అనేది తప్పు. ఎందుకంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ, అప్పుడే బెయిల్ గ్రాంట్ చేయడం ఆపేయాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. India to submit updated carbon reduction targets by the beginning of COP30 on November 10 అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ వచ్చింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండియాస్ ఎనర్జీ ఎఫిషియన్సీ టార్గెట్ అండ్ COP30 అంటే ఏంటి? UNFCCC అనే ఒక బాడీ అనేది ఉంటుంది విచ్ వాజ్ సెటప్ టు డీల్ విత్ ద క్లైమేట్ చేంజ్ ఇష్యూస్. ఇది ప్రతి ఇయర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది, దాన్నే మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటూ ఉంటాము. అయితే 30th రౌండ్ ఆఫ్ దిస్ కాప్ మీటింగ్స్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నవంబర్ 10th రోజు జరగబోతున్నాయి. కాబట్టి దానికన్నా ముందు మనము ప్యారిస్ అగ్రిమెంట్, ఓకే, సో వన్స్ వచ్చే కాప్ మీటింగ్లో ప్యారిస్ అగ్రిమెంట్ అనే ఒక దాన్ని తీసుకొచ్చాం. ఈ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ కోసం, అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించుకోవడానికి వాళ్ళకంటూ ఓన్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్తో ముందుకు రావాలి. వాటినే మనం నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని అంటూ ఉంటాం. అయితే ఈ ఎన్డీసీస్ని ప్రతి 5 yearsకి ఒకసారి మనము రివ్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో రెన్యూబుల్ ఎనర్జీ గోల్స్ని అవుట్లైన్ చేసుకోవాలి, టార్గెట్స్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అయితే ఇండియా ఎన్డీసీ టార్గెట్ని 2022లో తీసుకురావడం జరిగింది. సో మనం ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం? మన ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపిని 45%కి తగ్గించుకోవాలి బిలో 2005 లెవెల్స్ అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ ఆల్సో 50% ఆఫ్ అవర్ ఎనర్జీ యూసేజ్ని నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి తీసుకురావాలి 2030 కల్లా అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ అదర్ టార్గెట్ ఇస్ టు క్రియేట్ ఎ కార్బన్ సింక్ ఆఫ్ అట్లీస్ట్ 2 billion tons. కార్బన్ సింక్ 2 billion tons వరకు మనం అచీవ్ చేసుకోవాలి బై 2030 అని ఇంకో టార్గెట్ని కూడా పెట్టుకున్నాం. ఓకే, బట్ ప్రోగ్రెస్ ఎంత ఉంది అని అంటే బై December 2023 33% రిడక్షన్ అనేది మనం చూసాము ఎమిషన్స్ ఇంటెన్సిటీలో. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ June 2025 లేటెస్ట్ డేటా చూసుకుంటే 50% ఆఫ్ అవర్ పవర్ కెపాసిటీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి వస్తుందన్నమాట. అయితే దీన్ని మనం అప్డేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఇండియా టు సబ్మిట్ అప్డేటెడ్ కార్బన్ రిడక్షన్ టార్గెట్స్ బై ద బిగినింగ్ ఆఫ్ COP30 on November 14. అప్పటి వరకు మనము అప్డేటెడ్ టార్గెట్స్ని ఇవ్వబోతున్నాం. COP30 ఎందుకు ఇంపార్టెంట్ అంటే COP30 ఫస్ట్ థింగ్ బ్రెజిల్లో జరగబోతుంది. ఇట్ విల్ ఎంఫసైజ్ రివ్యూయింగ్ వై కంట్రీస్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఎన్డీసీస్. ఎన్డీటీ టార్గెట్స్ని ఎంతవరకు రీచ్ అయ్యారు, రీచ్ అవ్వకపోతే ఎందుకు రీచ్ అవ్వలేదు అనేది ఈ సమ్మిట్లో మాట్లాడుకోబోతున్నారు. ఓకే, సో ఒకవేళ అన్ని ఎన్డీసీస్ని మీట్ అయినప్పటికీ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇట్ కుడ్ రీచ్ 3 degrees Celsius విచ్ ఈస్ ఎక్సీడింగ్ ద లిమిట్ దట్ వీ హ్యావ్ కెప్ట్ ఇన్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్లో 1.5 to 2 degrees వరకే మనం దాన్ని కట్ డౌన్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నాం. బట్ అన్ని ఎన్డీసీస్ మీట్ అయినా 3 degreesకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ బ్రెజిల్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, గ్లోబల్ కంటెక్స్లో చూసుకుంటే యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, USA, చైనా లాంటివి కొన్ని ఎన్డీసీ టార్గెట్స్ని అప్డేట్ చేసుకున్నాయి. సో అగైన్ ఇండియాస్ టార్గెట్ అప్డేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో మనము ఇండియన్ కార్బన్ మార్కెట్ ఇనిషియేటివ్ని తీసుకురావాలనుకుంటున్నాం 2026 నుంచి. ఇందులో మెయిన్లీ 13 మేజర్ సెక్టార్స్కి మ్యాండేటరీ ఎమిషన్ ఇంటెన్సిటీ టార్గెట్స్ని ఇవ్వబోతున్నాం. ఓకే,
అండ్ ఆల్సో సెక్టార్స్ కెన్ ట్రేడ్ సేవింగ్స్. అండ్ ఆల్సో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ రిలక్టెంట్ టు ప్రొవైడ్ ద ఫినాన్స్. డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే రిక్వైర్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఫర్ ద గ్రోత్ పర్పస్. సో కాబట్టి ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. బట్ స్టిల్ ఇండియా కొన్ని స్టెప్స్ తీసుకొని మన ఎన్డీసీ టార్గెట్స్ని మనం అప్డేట్ చేసుకొని వాటిని అచీవ్ చేసుకోవచ్చు. More of this detailed discussion will be held in the November when this particular COP meetings are completed. And once మనం NDC అప్డేషన్స్ని తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇది న్యూస్లో ఉంటుంది. అప్పుడు ఇంకాస్త క్లియర్గా మనము దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే. NATO asks Russia to stop escalatory airspace violations on eastern flank. NATO is a group of 32 member states. దిస్ పర్టికులర్ నాటో అనే ఆర్గనైజేషన్ రష్యాని వార్న్ చేయడం జరిగింది టు స్టాప్ దిస్ ఎస్కలేటరీ ఎయిర్ స్పేస్ వైలేషన్స్ జరగకుండా చూసుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే దెర్ వాజ్ అ జెట్ ఇన్కర్షన్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ఎస్టోనియా. సో కాబట్టి ఇలాంటి యాక్షన్స్ అనేవి జరిగితే దిస్ విల్ రిస్క్ ద మిస్కాలిక్యులేషన్, ఎస్కలేషన్ అండ్ ఇట్ విల్ ఎండేంజర్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పడం జరిగింది. నాటో ఏం చెప్పింది అని అంటే సో ఆల్ నెసెసరీ అండ్ నాన్ మిలిటరీ టూల్స్ని యూజ్ చేసుకొని వీ నీడ్ టు బీ ఇన్ లైన్ విత్ ఇంటర్నేషనల్ లా అని గుర్తు చేయడం జరిగిందనమాట. ఓకే. రష్యా ఏం చేసింది అని అంటే ఇట్ హ్యాస్ వైలేటెడ్ ద నార్వేజియన్స్ ఎయిర్ స్పేస్ 3 times in 2025. ఒకటి Su-24 ఫైటర్ జెట్ అనేది 4 minutes వరకు సో అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ L-410 టర్బ్యులెంట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో కూడా కొన్ని ఇష్యూస్ అనేవి చూసాం. Su-33 ఫైటర్ జెట్కి సంబంధించి కూడా మనము నార్వేజియన్ ఎయిర్ స్పేస్ వైలేషన్స్ అనేవి చూసాం ఫ్రమ్ ద రష్యా సైడ్. అండ్ అదర్ ఈస్టర్న్ ఫ్లాంక్ కంట్రీస్ లైక్ పోలాండ్, రొమేనియా, లిథువేనియా, లాట్వియా, ఫిన్లాండ్ వీళ్ళు కూడా ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు అండ్ దే హ్యావ్ రిపోర్టెడ్ దాట్. కాబట్టి నాటో వాళ్ళని వార్న్ చేయడం జరిగిందనమాట. ఓకే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో నాటో అనేది ఇట్ యాక్టివ్లీ మానిటర్స్ అండ్ రెస్పాన్స్ టు ద ఎయిర్ స్పేస్ వైలేషన్స్. మెయిన్లీ ఈస్టర్న్ ఫ్లాంక్లో ఉన్న కంట్రీస్లో వైలేషన్స్ జరిగితే డెఫినెట్లీ అది రియాక్ట్ అవుతుంది. ఓకే. డ్రోన్ అటాక్స్, సైబర్ థ్రెట్స్ అనేవి దీస్ ఆర్ ఇంక్రీజింగ్లీ అ పార్ట్ ఆఫ్ హైబ్రిడ్ వార్ఫేర్. సో కాబట్టి ఎయిర్ స్పేస్ వైలేషన్స్ జరగకుండా చూసుకోండి. సో దిస్ విల్ బి మిస్ట్రీటెడ్ కాబట్టి సో యూ నీడ్ టు టేక్ ద స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు స్టాప్ దిస్ ఎస్కలేటరీ ఎయిర్ స్పేస్ వైలేషన్స్ అని చెప్పేసి నాటో వార్న్ చేయడం జరిగింది. ఓకే. ఇండియన్ నేవీ చీఫ్ కాల్స్ ఆన్ శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ ఇన్ కొలంబో అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో అడ్మిరల్ ఆర్ తిరత్ గారు ద చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ సో రీసెంట్గా శ్రీలంకని విజిట్ చేయడం జరిగిందనమాట. సో శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ అయిన రనిల్ విక్రమసింఘే తోటి సో మీటింగ్ అనేది జరిగింది. దే హ్యావ్ సమ్ పర్పస్ ఆఫ్ మీటింగ్ లైక్ బైలేటరల్ నేవల్ కోఆపరేషన్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి, మెరిటైమ్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి, టు కమ్ అప్ విత్ సమ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ ఈ పర్టికులర్ మీటింగ్ అనేది జరగడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. దాన్నే మిలన్ ఎక్సర్సైజ్ అని అంటున్నాం. ఓకే. సో ఈ మిలన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దిస్ సో బేసికలీ దీని అబ్రివేషన్ ఏంటంటే మీటింగ్ యూనిఫికేషన్ ఆర్ కాన్ఫ్లుయెన్స్ అని అంటూ ఉంటా. ఇట్స్ అ మల్టీ నేవల్ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై ఇండియన్ నేవీ. ఫస్ట్ టైం దీన్ని ఎప్పుడు హెల్డ్ చేసుకున్నామంటే 1955లో. సో రీజనల్ మెరిటైమ్ కోఆపరేషన్ అండ్ ఇంటర్ ఆపరబిలిటీని నేవీస్ మధ్యలో సో బేసికలీ ఫోస్టర్ చేయడానికి దీన్ని తీసుకొచ్చాం. ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారంటే ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా అండ్ సెవెరల్ అదర్ కంట్రీస్ విల్ ఆల్సో పార్టిసిపేట్. సో బేసికలీ ఇండియా హ్యాస్ హోస్టెడ్ మిలన్ ఎట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ విత్ నేవల్ కమాండ్ ఇన్ విశాఖపట్నం లాస్ట్ టైం. సో కీ హైలైట్ మీరు చూసుకుంటే మిలన్ ఎక్సర్సైజ్ అనేది ఇట్ విల్ ఇంక్లూడ్ బైలేటరల్ ఎక్సర్సైజెస్, మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్, కొన్ని సెమినార్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అండ్ కొన్ని స్పోర్టింగ్ ఈవెంట్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ద లార్జెస్ట్ ఎడిషన్ ఏంటి అని అంటే 2018లో జరిగింది. 42 ఫారిన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. మిలన్ 2022లో మాత్రం దాన్ని పోస్ట్పోన్ చేశాం డ్యూ టు COVID-19 పాండమిక్. సో ఈ మిలన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో మనకి ఆపరేషనల్ కోఆర్డినేషన్ని, ఆపర్చునిటీస్ని, బెస్ట్ ప్రాక్టీసెస్ని టేక్ అవే చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఆన్ ట్యూస్డే కాల్డ్ ఆన్ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ హరిని అమరాసురియా ఇన్ కొలంబో. Their discussion focused on advancing bilateral defense cooperation, particularly maritime security and continued agreement in India's hosted events, including the Admiral Cup, International Fleet Reviews and biennial
మిలన్ నావల్ ఇంటరాక్షన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మిలన్ అంటే ఏంటో చూసాము. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇండియా టు హోల్డ్ మెగా డ్రోన్ డ్రిల్ కోల్డ్ స్టార్ట్ నెక్స్ట్ మంత్ అని ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఆర్మీ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ కండక్ట్ జాయింట్ ఎక్సర్సైజ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ టు టెస్ట్ సమ్ డ్రోన్స్ అండ్ టు కమ్ అప్ విత్ సమ్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్. దీన్నే మనం ఏమంటున్నామనంటే ఎక్సర్సైజ్ కోల్డ్ స్టార్ట్ అని అంటున్నాం అనమాట. ఓకే, ఇది ఎక్కడ జరగబోతుంది అంటే మధ్యప్రదేశ్లో జరగబోతుంది. సో officials are describing it as a biggest such drill to be conducted since Operation Sindoor, aimed at assessing the effectiveness and shortcomings of the current air defense capabilities. So once it is done మళ్ళీ న్యూస్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం దీని గురించి డీటెయిల్గా చూద్దాం. సో జస్ట్ రిమెంబర్ కోల్డ్ స్టార్ట్ అనే ఒక ఇంపార్టెంట్ డ్రిల్ ఎక్సర్సైజ్, డ్రోన్ డ్రిల్ ఎక్సర్సైజ్ అనేది జాయింట్ డ్రోన్ డ్రిల్ ఎక్సర్సైజ్ అనేది బిట్వీన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ జరగబోతుంది. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో. ఓకే, దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. వన్స్ ఇట్ ఈస్ డన్ మళ్ళీ డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ అండ్ యూ హ్యావ్ గెయిన్డ్ సంథింగ్ ఫ్రమ్ టుడేస్ క్లాస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. గివ్ యూ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్ అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.